ఈనాటి 47వ సమర్పణ కార్యక్రమానికి సాయి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి గాను మనకి స్పీకర్గా మనకి ఎంతో సుపరిచితులు మన విష్ణువర్ధన్ సార్ గారు రావడం జరిగింది. సో ఈనాటి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ముందుగా జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నాం. దానికి సార్ రావాల్సింది సార్. ముందుగా సార్ గారి కొన్ని పరిచయ వాక్యాలతో సార్ గారి అనుభూతులను మనం పంచుకుందాం. వీరు 3వ తరపు స్వామి కుటుంబ సభ్యులు, స్వామి ఆర్గనైజేషన్లోకి అడుగుపెట్టడం జరిగింది. వీరు ఫాదర్ శ్రీధర్ రావు గారు శ్రీ రామచంద్ర మూర్తి ఉపాసకులుగా ఉన్నారు. వారు స్వీయ సాధనలో దీన జనోద్ధరణ అనే పథకంని స్టార్ట్ చేయడం జరిగింది. వీరు దీంట్లో భాగంగా 20 మంది బాలికలను వారి ఇంటి అందే పెట్టుకొని వారికి అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. ఇది ఇప్పటి విషయం కాదండి, ఎప్పుడో జరుగుతున్న విషయం. అంటే అంత ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వీస్ లో అంత ఫ్యామిలీగాను దీని తర్వాత రంగాల్లో సర్వరం కూడా కొనసాగడం జరిగింది. వీరు MSc MPhil కెమిస్ట్రీ చేయడం జరిగింది, హైదరాబాద్ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత కెమిస్ట్రీ ప్రొఫెసర్ గాను 1983లో ONGC లో క్లాస్ 1 ఆఫీసర్ గాను పనిచేశారు. 16 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి కన్సల్టెంట్ గాను పనిచేయడం జరిగింది. వీరు 1979లో స్వామి దర్శనం మొదటిసారిగా చేసుకొని వారి స్వయంగా వారు ఆర్గనైజేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వీరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వీరు ఆర్గనైజేషన్ లో కన్వీనర్ గాను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గాను కూడా చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో కొన్ని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ గాను జ్యోతి ధ్యానం, స్వీయ సాధన, సాయి దర్శన్, ప్రశాంతి దర్శన్ అనే ప్రోగ్రామ్స్ వీరు స్వయంగా స్టార్ట్ చేయడం జరిగింది. 2012 నుంచి వీరు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర సేవ కొనసాగిస్తూ IT అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆల్ ఇండియా హెల్త్ డెస్క్ అండ్ డాక్యుమెంటేషన్ అనే ప్రోగ్రామ్స్ లో వీరి ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ స్వామి సేవలో నిరంతరం వారి లైఫ్ ని పెట్టడం జరిగింది. సో ఎంతో అనుభవాలతో స్వామితో ఉన్న వీరికి మన అందరికీ వారి అనుభవాలు పంచుకోవాలని కోరుకుంటూ వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మం నమస్కరిస్తూ ఈరోజు భగవాన్ వారి యొక్క అపార అనుగ్రహ ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు ఈరోజు స్వామితో ఒక సత్సంగం, స్వామి చెప్పినటువంటి స్వామితో మా జీవితం, మా కుటుంబ జీవితాలు ఎలా ముందుకు వెళ్ళాయి అనేది కొంతవరకు పంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వాళ్లకు నిజంగా ఎన్నో అనుభవాలు స్వామి ఫీల్డ్లో ఉండేటువంటి వాడు చాలా తక్కువ నిజంగా చెప్పాలంటే. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా ధన్యజీవులే. ఎందుకంటే స్వామి ఫోల్డ్లోకి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మహబూబ్ నగర్ పాపులేషన్ ఎంత, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వస్తున్నాం మన భజనకు? చాలా తక్కువగా వస్తున్నాం. పుట్టపర్తికి ఎంతమంది వెళ్తున్నాం అంటే స్వామి చెప్పారు, నా యొక్క పర్మిషన్ లేకుండా, నా ఆజ్ఞ లేకుండా, నా అనుగ్రహం లేకుండా సత్యసాయి సేవా సంస్థలోకి రాలేదు, పుట్టపర్తికి అస్సలు రాలేదు. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు, భక్తురాలు, బాల వికాస్ అనుకోండి, స్త్రీలు, పురుషులు అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాళ్ళు మనం అందరం చెప్పాలంటే ఎంతో. అయితే దానికి స్వామి చెప్పారు, దానికి కారణం ఏమిటి అనేది ఒకసారి ప్రశ్న వేస్తే స్వామికి మొట్టమొదటిది మన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, రెండవది మన యొక్క తాత ముత్తాతల యొక్క ప్రార్థన, మూడవది మనము పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము, ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల, ఈ 4 కారణాల వల్ల భగవాన్ బాబా వారి యొక్క ఫోల్డ్లోకి, భగవాన్ బాబా వారి యొక్క పరిధిలోకి మనం రాబడ్డానికి వస్తుంది. అంటే ఇది ఒకరోజు జరిగినటువంటి కాదు. ఇది స్వామి ఎన్నో తరాల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి మనల్ని తయారు చేసుకుంటూ వచ్చి ఈరోజు సత్యసాయి సేవా సంస్థలో మనం ఒక కార్యకర్తలుగా స్కార్ఫ్ వేసుకొని 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగింది అంటే అది కేవలం వారిని చూపించినటువంటి అనుగ్రహం. అయితే ఈ అనుగ్రహం మనకు ప్రాప్తించింది ఎంతో అదృష్టం. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి భక్తుని ఇట్లా మీరు తడితే ఒక ఎన్సైక్లోపీడియా చెప్తారు వాడు. మీరు ఎప్పుడు వెళ్ళారు పుట్టపర్తికి, ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు, స్వామి మీకు ఏం చెప్పారు, మీ పిల్లలకు సీట్లు ఇచ్చారా, అక్కడ కాలేజీలో చదివారా, మీరు సేవలు ఎక్కడెక్కడ చేశారు, హాస్పిటల్లో చేశారా, క్యాంటీన్లో చేశారా, సైకిల్ రూపాయలు చేసినట్టే ప్రతి వాళ్లకు దెర్ ఇస్ ఎ బిగ్ హిస్టరీ. నిజంగా చెప్పాలి, అంత అనుగ్రహాన్ని మనకు భగవాన్ బాబా వారు మనకు ప్రసాదించారు. చెప్పాలి, ఎంతో అదృష్టవంతులు. నిజంగా స్వామివారి గోళ్ళలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎంతో ఎంతో పుణ్యం చేసుకునే అదృష్టవంతులు. ఆ అదృష్టానికి నిజంగా మనం చేయాల్సింది ఏంటంటే స్వామి వారికి ఇప్పటికీ కృతజ్ఞతగా కలిగి ఉండడమే, గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. స్వామికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగింది, స్వామి చాలా చాలా ధన్యవాదాలు, నిజంగా నా జీవితాన్ని తీర్చిదిద్దామని చెప్పి స్వామికి ఎప్పుడు కూడా మన గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం మనం చేయవలసింది. అయితే వ్యక్తిగతంగాటువంటి ఈ సమర్పణలో ఏంటంటే స్వామితో ఉండేటువంటి అనుబంధం, స్వామి ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు ఎలా నా జీవితంలో ఒక పరివర్తన అనేది జరిగింది, ఎట్లా ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళము నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళను స్వామి ఏ విధంగా ముందుకు నడిపించారు, ఆయన పాదాలు పట్టుకుంటే మనం ఎంత ముందుకు వెళతాం అనేది ఇక్కడ నా జీవితంలో నిదర్శనం. నా జీవితమే ఒక ఓపెన్ పేపర్ అని చెప్పాలంటే. నేను చేసినంత ఏమీ లేదండి, నేను ఆయన పాదాలు పట్టుకున్నానంతే. ఇక్కడ స్వామి నీ పాదాలే నాకు శరీరం అని చెప్పాను, నన్ను ఆయన పెట్టాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరికీ వర్తించింది, ముఖ్యంగా నాకైతే వర్తిస్తుంది, నేను అని చెప్తాను అందరికీ కూడా. ఏంటంటే నా క్వాలిఫికేషన్ ఒక పెద్ద జీరో అండి, నేను సంపాదించుకున్న నా డబ్బు ఒక జీరో అండి, నా సామాజిక పరంగా నాకు ఏదైనా బరువు ప్రతిష్టలు ఉన్నాయంటే అదొక జీరో, నేను ఎక్కడెక్కడో పనిచేసినటువంటి అన్ని యొక్క అనుభవాలంతా కూడా ఒక జీరో, అన్ని జీరోలే నేను చెప్పాలంటే. కానీ నేనేం చేశానంటే
ఆ లెఫ్ట్ సైడ్ 1 పెట్టాను. ఎవరు పెట్టుకున్నాను? భగవాన్ బాబా వారిని పెట్టాను. ఫస్ట్ ఏమైంది? 1 0 పెడితే 10 అయింది, 2 0లు 100 అయింది, 1000 అయింది, 10,000 అయింది, 1,00,000 అయింది, 10 లక్షలు అయింది. ఎందుకు? ఆ 1 ఉండడం వల్ల నా యొక్క వ్యక్తిత్వానికి ఒక మంచి కళ వచ్చింది, ఒక మంగళకరమైనటువంటి జీవితం నేను గడపగలిగాను. బికాస్ ఆఫ్ దట్ 1, దట్ భగవాన్ నా పక్కన నేను పెట్టుకున్నాను కాబట్టి నా జీవితం అంతా ముందుపడతాను. ఎప్పుడైతే నాకు నేను అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ 1 ఏమైపోతుంది? పక్కకి అయిపోతుంది. అప్పుడు ఏమైపోతాయి? అన్ని సున్నాలు మిగిలిపోతాయి. ఎవడు నేను పట్టించుకోండి. యాజ్ లాంగ్ యాజ్ నేను స్వామిని పెట్టుకున్నంత వరకు నాకు సమాజం లోపల, ఇంటి లోపల, మన యొక్క కాలనీలు అనుకోండి, ఎక్కడైనా మంచి వాల్యూ ఇస్తారు. ఎందుకు? ఈజ్ ఎ డివోటీ ఆఫ్ భగవాన్ బాబా అంటారు, ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ భగవాన్ బాబా అంటారు. ఆ భగవాన్ బాబా అనేటువంటి పదం నాకు ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఆ విధంగా నేను జీవితం గడుపుకుంటూ వెళ్ళాను కాబట్టి ఈరోజు స్వామి నన్ను ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆర్గనైజేషన్లో అనుకోండి, సమాజం కూడా కంటే ఆ విధంగా తీసుకెళ్ళాను. అంటే పెళ్లిగా మా యొక్క జీవితం ఎలా స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారి తల్లి అంటే మా నాన్నమ్మ పుట్టపర్తిలో ఉండేదండి. ఆమె చివరి వరకు కూడా అక్కడే ఉండేది. అప్పుడు ఈ ఆశ్రమం ఇంత పెద్దగా లేదు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లేదు, అక్కడ గణేష్ షెడ్ అనేది ఉండేది. ఇప్పటికీ పాఠశాల బ్లాక్ అని చెప్పి చిన్న చిన్న రూములు ఉండేది అక్కడ. ఇప్పటికీ ఉంది పాఠశాల బ్లాక్. మనం అటు నుంచి జనరల్ హాస్పిటల్కి వెళ్తాం, జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్కి వెళ్తాం. అక్కడ మా కుటుంబ సభ్యుల్లో పూర్వీకులను కొంతమంది అక్కడ చిన్న రూమ్లు ఇస్తే వాళ్ళు అక్కడ వంట చేసుకుని ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ గారు స్వామి యొక్క ఫస్ట్ డివోటీ. ఆమెకు స్వామి పేరు కూడా పెట్టారు, పాలమూరు కిష్టమ్మ అని పేరు పెట్టారు. అయితే అదృష్టవంతం ఏంటంటే నేను కూడా పాలమూరు వాడినేనండి, ఇదే జిల్లా వాడిని. ఇక్కడే నేను డిగ్రీ చేశాను. ఈ మందిరానికి కనీసం నేను 100 సార్లు వచ్చాను. యాజ్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు నేను చదువుతాను అనుకోండి, హరిహరన్ గారితో అనుకుంటే ఐ విజిటెడ్ సో మెనీ టైమ్స్ దిస్ టెంపుల్. మహబూబ్నగర్ సమితి తోటి నాకు చాలా అనుబంధంగా ఉంది. విజయసాయి గారు ఉన్నప్పుడు, తర్వాత బంగారు దామోదర్ గారు ఉన్నప్పుడు, మన మనోహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, హనుమంత్ రెడ్డి, వీళ్ళందరితో ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఈ మందిరానికి కూడా నేను ఎన్నోసార్లు వచ్చాను. ఇక్కడ ఎన్నోసార్లు ఉపన్యాసం కూడా స్వామి ఇచ్చాను. సో నేను ఈ జిల్లా వాడిని, ఈ సమితికి కొంతవరకు అనుబంధం కలిగినటువంటి వాడిని నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతాను. నా ఇంటికి వచ్చి నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే స్వామి ఎంతో అవకాశం ఇచ్చారని నాకు. వేరే ఎక్కడెక్కడో వెళ్ళి చెప్పడం వేరే, మన ఇంట్లో మన గురించి స్వామి ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకోవడం ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్ అండి. ఈ రోజు ఐ థ్యాంక్ బ్రదర్ స్వరూప్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అయితే ఆ విధంగా మా నాన్నమ్మ గారు ఫస్ట్ మా కుటుంబంలో పాలమూరుకి ఇష్టం అని చెప్పి స్వామి పెట్టింది. తర్వాత ఆమె స్వామి యొక్క ఐక్యమైపోయిన తర్వాత మా ఇంట్లో మా కుటుంబాలలో కనీసం ఒక 400 కుటుంబాల స్వామి దగ్గరికి వెళ్ళడానికి కారణమైనటువంటి వాళ్ళు ఏంటంటే మా మామగారు అండి. వాళ్ళ యొక్క మామగారు అనుకోండి, అంటే మా మెయిన్ మామ, మా పెద్ద మామ అంటారు. మా అమ్మకు పెద్ద మామ, పెద్ద అంటే మా మిస్సెస్ వాళ్ళ తండ్రి, నాది మ్యాన్రికం, మా మిస్సెస్ మా యొక్క మామగారి కుటుంబం. అయితే మా పెద్ద మామగారు కంటే ముందు వాళ్ళు పుట్టపర్తికి వెళ్ళేసి ఏదో కొంచెం అక్కడ ఇక్కడ తెలంగాణలో మీకు తెలుసు పొలాల యొక్క పరిష్కారం చాలా గట్లు దగ్గర నీళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు 1953 ఆ ప్రాంతంలో కేకేపల్లి అనేటువంటి గ్రామంలో ఎవరో పుట్టపర్తిలో అనంతపూర్లో చిన్న అబ్బాయి ఉన్నాడట, ఆ అబ్బాయి అన్నిటికీ సొల్యూషన్ చెప్తాడట అని చెప్పి అప్పుడు 1953లో విన్నారు. వాడు వింటే వాళ్ళు ఆ విధంగా వెళ్ళేసి అక్కడ ధర్మవరంలో దిగేసి ధర్మవరం నుంచి మళ్ళీ కొత్త వచ్చారు. తర్వాత అక్కడి నుంచి బండ్లు కట్టుకొని చిత్రావతి నది దాటాలి. అక్కడ ఇప్పటిలాగా వసతి లేదు. చిత్రావతిని దాటి ముందుకు వెళ్ళిపోయి పుట్టపర్తి చేస్తే అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు సైకిల్ అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. పూర్ణచంద్ర రాయటం లేదు, సర్వధర్మాలయంలో లేదు. తర్వాత వేరే ఈస్ట్ ప్రశాంత్ మాత్రం ఉంది, వెస్ట్ ప్రశాంత్ కొంతమంది కొన్ని ఉన్నాయి, మిగతా నార్త్ బ్లాక్స్ అన్నీ ఒకటి. అయితే అప్పుడు వాడు వెళ్ళిన తర్వాత స్వామి వాడు కూర్చున్నారు, ఎక్కడున్నారు స్వామి అంటే మీరు ఇక్కడ కూర్చోండి వస్తాడు ఆయన అని చెప్పారు. అంటే అంత ఈజీగా ఉండేది అప్పుడు. అయితే వచ్చాడు. వస్తేనంటే వాడు దాంట్లో మా రిలేటివ్స్లో ఒకతను నిజంగా నమ్మండి 1953లో చెప్తున్నాను, ఒకతను స్వామి యొక్క ముఖ వర్చస్సు చూసి అక్కడ వెయిట్ అయిపోయాడు. అంత వర్చస్సు ఉండేది స్వామి దగ్గర చిన్నప్పుడు. ఆడేటువంటి ఆ ముఖ వర్చస్సు చూడలేకపోయాడు. ఏమిటి మనిషిలో ఇంత దివ్యత్వం ఉంటుందా, ఇంత కళ ఉంటుందా అని చెప్పి వెంటనే ఆయన పెయింట్ అయిపోయాడు. తర్వాత వాడు యొక్క స్వామి చెప్పేసి నేను అన్నీ చూసుకుంటాను, మీరు వెళ్ళండి మీ గ్రామానికి వెళ్ళిపోండి. నిజంగా అనుకున్నట్టే వాళ్ళకంతా ఆ పొలాల యొక్క పరిష్కారం, తర్వాత కోర్టు కేసులు అన్నీ కూడా సెటిల్ అయిపోయాయి.
తర్వాత మీరు నమ్మండి, మా కుటుంబాలలో కనీసం 400 కుటుంబాల స్వామి యొక్క ఫోటోకి వచ్చేసారు ఆ యొక్క సంఘటనతో. ఈరోజు మా యొక్క మొత్తం మా మేనమామ గారి యొక్క ఆయన తోలతోటి మా మదర్స్ అనుకోండి, మా యొక్క మేనమామ మిగతా వాళ్ళు, మేము అల్లుళ్ళం, తర్వాత అందరం కూడా కనీసం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంతా కూడా పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. అంటే ఒక్క సంఘటనతోటి అన్ని కుటుంబాల స్వామి యొక్క మార్గానికి దారితీస్తున్నాడు. సో తర్వాత ఏమైందంటే 1961లో మా మదర్ రంగనాయకం అండి, మా మదర్ ఫస్ట్ టైం పుట్టపర్తి పెళ్ళి. నేను అప్పటికి 4 సంవత్సరాల అబ్బాయి. నేను 1957 బాగున్నారు. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మదరు పుట్టపర్తికి వెళ్ళింది 1961లో మా మామగారితో పాటు. వెళ్తే మీకు అప్పుడు జ్ఞాపకం లేదంటే మనం పుస్తకాలు చదువుతాం, ఇక్కడ ఓల్డ్ డెవోటీస్కి అయితే తెలుస్తుంది. అప్పుడు స్వామి ఏం చేసేవాడంటే ఇట్లా రోల్ చేసి ఫోటోలు ఇచ్చేవాడు, కిటికీలో నుంచి పడేసేవాడు, లేడీస్కి అయితే వాడు ఒడిలో వేసేవాడు. అట్లా స్వామి ఆ విధంగా సృష్టించి అంటే కొంతమంది సృష్టించి కొంతమందికి ఉన్న ఫోటోలు ఆ విధంగా రోల్ చేసి ఇచ్చేవాడు. సో మా మదర్ కూడా ఏంటంటే 1961లో స్వామి వారు ఇంటర్వ్యూ ఇచ్చి ఒక ఫోటో ఇచ్చేసి మీరు చూసుకోండి. అయితే అప్పటికి చూడండి స్వామి ఎంత ప్రిడిక్ట్ చేస్తారంటే, అప్పటికి నేను మా బ్రదర్ మాత్రమే ఉన్నాం, సంతానం. మా పెద్ద బ్రదర్ పాండవంగారావు అంటారు, మేమిద్దరే ఉన్నాం. అయితే స్వామి చెప్పారు, అమ్మ నీకు ఇంకా 3 సంతానం ఉన్నారు, నేను చూసుకుంటాను అంటే, స్వామి మీరే అంతా నాకంటే ఆమెకు ఆ విధంగా ఆశీర్వాదం చేసేసి తర్వాత అంతంగా స్వామి చెప్పినట్టుగా నాకు 2 చెల్లెళ్ళు, తర్వాత ఒక తమ్ముడు కూడా స్వామి అనుగ్రహంతో మా నాన్న వాళ్ళకి జరిపించారు. ఆ విధంగా స్వామి ఎప్పుడే 1961లో ప్రెడిక్ట్ చేసి చెప్పాడు. సో అదొక సంఘటన. తర్వాత ఏంటంటే ఇప్పటికి ఆ ఫోటో మా ఇంట్లో మేము పూజ గదిలో పెట్టుకున్నామంటే మా మదర్కి ఇచ్చినటువంటి ఫోటో ఆ విధంగా భద్రపరుచుకుని రోజు పూజ చేస్తాం. ఆ విధంగా అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడే మన బ్రదర్ చెప్పినట్టుగా మా నాన్నగారు రామ ఉపాసకుడు. ఆయన రామదారక అష్టాక్షరి మహామంత్రం అని చాలా పవర్ఫుల్ మంత్రం ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా, తర్వాత కొల్లాపూర్ ప్రాంతంలో, జడపురం ప్రాంతంలో అక్కడ గురువు గారు అందరికి ఉపదేశించేవారు. వెరీ పవర్ఫుల్ మంత్రం ఏంటంటే అష్టాక్షరి మంత్రం అంటారు. 8 లెటర్స్ ఉండేటువంటి రామదారక అష్టాక్షరి మహామంత్రం. అది మా నాన్నగారు 100 కోట్లకు జపం చేశాడు. ఆయన చేయడం వల్ల ఆయనకు రాముల వారి యొక్క దర్శనం అయ్యేది, తర్వాత బాబా వారి కూడా దర్శనం అయ్యేది ఆయన కళలో మా నాన్నగారికి. ఆ విధంగా ఆయన ఎంతో బ్లెస్డ్గా ఆ యొక్క పూజా విధానంలో ఉండి, తర్వాత భగవంతుని యొక్క మార్గంలో ఉండి నిజంగా ఎంతో బ్లెస్డ్గా ఆయన యొక్క జీవితాన్ని ఆ విధంగా గడుపుకుంటూ వచ్చారు. సో అటు మదర్ అనుకోండి, ఇటు ఫాదర్ అనుకోండి, మంచి వాతావరణంలో నేను కానీ, మా బ్రదర్స్ కానీ, మా సిస్టర్స్ కానీ అంతా మంచి పెరిగాం. కొల్లాపూర్లో పెరిగామండి మేమంతా కూడా. సింగోట్లో ఉండేవాడు, తర్వాత కొల్లాపూర్లో ఉండేవాడు. మాకు నిజంగా మాకు తల్లి ప్రేమ ఎంతైతే ఉంటుందో మాకు ఈక్వల్గా మా పెద్దమ్మ గారు కూడా అంత ప్రేమ చూపించారు. అంటే కమలమ్మ గారి యొక్క మదర్ యతిరాజం, కమలమ్మ గారు నాకు పెద్దమ్మ కూతురు అవుతుందండి, మీ మహిళా ఇన్ఛార్జ్ గారు. వారి మదరు మా అమ్మ కంటే పెద్ద యతిరాజం అంటారు. ఆమె నిజంగా తన చెల్లెల పిల్లలంటే ఎంత ప్రేమ చూపించిందంటే నిజంగా అది అతీతమైనటువంటి ప్రేమ. అంత ప్రేమగా ఇద్దరు, మా అమ్మ తర్వాత మా పెద్దమ్మ పెంపకంలో మేము మంచిగా నిజంగా ఒక మంచి వాతావరణంలో పెరిగాం. అందరం మా 2 బ్రదర్స్, మా 3 బ్రదర్స్, 2 సిస్టర్స్ ఆ విధంగా జీవితం సాగిపోతుంది. తర్వాత నేను నా ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదివానండి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, తెలుగు మీడియంలో. 10th ఇంటర్మీడియట్ కొల్లాపూర్లో చదివిన తర్వాత నేను ఇక్కడ మహబూబ్నగర్లో MBS డిగ్రీ కాలేజ్లో నేను ఇక్కడ డిగ్రీ చేశాను. అయితే విచిత్రం ఏంటంటే స్వామి నన్ను ఎట్లా వెంటాడుతున్నాడు అంటే చూడండి, ఒక సంఘటన చెప్తాను. తెలుగు మీడియం నుంచి వచ్చాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఏం వచ్చేది కాదు. ఇక్కడ తీసుకొచ్చి మా మామగారు ఏం చేశారంటే ఇంగ్లీష్ మీడియంలో వేసేస్తారు. ఇంకా మీకు ఎట్లా ఉంటుంది, తెలుగు మీడియం అని తీసుకొచ్చింది డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో వేసేంత కష్టమైపోతుంది సార్. అయితే మళ్ళీ స్వామి డిజైన్ మై లైఫ్. నేను ఒకటే చెప్తాను, నా లైఫ్ అంతా ఆయన డిజైన్ చేసుకుంటూ వస్తున్నాడు, ఫ్రేమ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. MBS కాలేజీలో ఇక్కడ చేరిన తర్వాత మా మేనమామ నిజంగా చెప్పాలంటే చాలా గొప్పవాడండి బాబు. వాడు చాలా డిసిప్లిన్గా ఉంటారు, క్రమశిక్షణ అనుకోండి, స్ట్రిక్ట్నెస్ అనుకోండి. మా పెద్ద మామగారు కానీ, మా ఇప్పటికి ఇంకొక మామగారు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి నేచరు. స్వామికి చాలా ఓల్డ్ డివోటీస్ వాళ్ళంతా కూడా. అయితే వాళ్ళ యొక్క పెంపకంలో 3 ఏళ్ళు బాగా నన్ను వదిలేశారు ఇక్కడ MBS డిగ్రీ కాలేజీలో నుంచి. మా మామగారు కూడా ఇక్కడ లెక్చరర్గా ఉండేవారు. మన కమలమ్మ గారి యొక్క భర్త వెంకటేశ్వరరావు గారు మా కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండేవారు. ఆ విధంగా వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క చెప్పినటువంటి ఆ బోధనతోటి, స్వామి యొక్క అనుగ్రహంతో నేను 1976లో ఇక్కడ కాలేజీ ఫస్ట్ వచ్చాను, మహబూబ్నగర్ డిగ్రీ కాలేజ్లో. అంటే తెలుగు మీడియం నుంచి వచ్చాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కానీ 3 ఏళ్ళు నేను నిజంగా ఎంత నన్ను కష్టపడి చేశాను అంటే 1977లో ఫస్ట్
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఏ కాలేజీ టాపర్. నా ఫోటో అంతా వాడు వేసుకొని అడ్వర్టైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు రెడ్డి గారు ప్రిన్సిపల్ గారు ఉండేవారు, మర్చిపోయాను. ఆ విధంగా స్వామి ఆ విధంగా నన్ను ఒక ముందుకు తీసుకున్న తర్వాత నేను దెన్ ఐ అప్లైడ్ ఫర్ ఎంఎస్సి సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ, తర్వాత కార్పొరేట్ యూనివర్సిటీ, 3 యూనివర్సిటీలు అప్లై చేస్తే దెన్ ఐ గాట్ ఇన్ 3 యూనివర్సిటీలో వస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆప్ట్ చేశాను. దెన్ ఐ జాయిన్ ఫర్ ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ దెన్ ఎంఫిల్ అక్కడ చేశాను. అయితే స్వామితో అనుబంధం అనేది నాకు ఎక్కడ స్టార్ట్ అయిందంటే కొల్లాపూర్లో నేను బిఎస్సి ఇక్కడ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1977లో నాకు బిఎస్సి అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కొల్లాపూర్లో శివం వాళ్ళ ఆధ్వర్యంలో, అప్పుడు మీకు కొంతమంది పేరు వింటారు, బిబి రమణరావు గారు అని చెప్పి మన యొక్క స్టేట్ కన్వీనర్గా ఉంటారు. వెరీ లెజెండరీ ఫిగర్, వెరీ గొప్పటి కోటి స్వామికి ఎన్నో ఏళ్ళు సేవ చేసినటువంటి ఆయన స్టేట్ డ్రగ్ కంట్రోల్గా పనిచేసేవాడు. వెరీ స్ట్రిక్ట్ పర్సన్. బిబి రమణరావు గారు అంటే ఆర్గనైజేషన్లో వెరీ వెల్ నోన్ పేరు. ఆయన ఆధ్వర్యంలో కొల్లాపూర్లో వారం రోజుల సేవల క్యాంప్ చేశారు. 1976 ఐ వాజ్ ఇన్ బిఎస్సి సెకండ్ ఇయర్. అప్పుడు 156 మంది పార్టిసిపేట్ చేశారు శిక్షకులు, అంటే శిక్షణ పొందినవారు. అప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా 1 day 2 days క్యాంప్ కదా, 7 days క్యాంప్ చేశారు. సేవాదళ క్యాంప్ శివంబాడు వచ్చి చేశారు. అప్పుడు యోగాలో, తర్వాత స్పిరిచువాలిటీలో, బాలవికాస్లో, శ్రమదానంలో, గ్రామ సేవలో అన్నింటిలో వాళ్ళు తరగతించారు. అప్పుడే 7 days క్యాంప్ అయిన తర్వాత వాళ్ళు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తే ఆధ్యాత్మికంలో నాకు 40కి 40 వచ్చాయి మార్కులు. అది ఏంటో తెలియదు, నేను నిజంగా చిన్నపిల్లవాడిని, బిఎస్సి సెకండ్ ఇయర్ ఏమి తెలియదు. బట్ ఏదో ఆధ్యాత్మిక నుండి జిజ్ఞాస మా పేరెంట్స్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక సంపద అనుకో తెలియదు. 40కి 40 నాకు ఆధ్యాత్మికంలో వస్తే రమణరావు గారు నాకు 3 పుస్తకాలు ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ కొల్లాపూర్. అక్కడి నుంచి నా యొక్క ఆధ్యాత్మిక జీవితం, సేవా మార్గంలో ఉండేటువంటి జీవితం స్టార్ట్ అయింది. తర్వాత నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ స్వామితో మోస్ట్ ఇంపార్టెంట్ విధంగా నేను ఇప్పుడు చెప్పుకోవాల్సింది, అందరితో పంచుకోవాల్సిందంటే 1979. అప్పుడు అందరికి తెలుసు శివంకు స్వామి ఉగాదికి వచ్చి శ్రీరామనవమి వరకు ఉండేవారు. శివంతో పరిచయం ఉన్న వాళ్ళు పాతటి గురించి తెలుసు. ఉగాదికి హైదరాబాద్కి వచ్చి శ్రీరామనవమి వరకు హైదరాబాద్లో ఉండేవాడు శివంలో. అక్కడ డివోటీ సెంటర్లో వెళ్ళేవాడు. పక్కన సత్యమూర్తి ఇంట్లో ఉండేవాడు, లేకపోతే బూరుగుల రామకృష్ణరావు గారి ఇంట్లో, రమణరావు గారి ఇంట్లో, లేకుంటే రాజా ఉమాపతిరావు గారు వాళ్ళ ఇళ్లలో ఉండేవాడు. సో ఆల్మోస్ట్ 15 days స్వామి హైదరాబాద్లో ఉండేవారు. ఉగాది నుంచి శ్రీరామనవమి, ఏప్రిల్, ముఖ్యంగా ఆ మాసంలో ఏప్రిల్. 1979లో నేను ఎంఎస్సి జస్ట్ ఎగ్జామ్స్ రాసేటువంటి టైంలో స్వామి ఇప్పుడు మన హైదరాబాద్ శివంలో దర్శనం ఇస్తున్నారు. అప్పుడు తెలుసు ఎట్లా ఉంటుందంటే కిక్కిరిసినటువంటి రష్ అండి. ఆ శివం మొత్తం ప్రాంగణం అంతా ప్యాక్డ్, మొత్తం కంప్లీట్లీ ప్యాక్డ్. ఈవెన్ ఆ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ అంతా కూడా, నల్లకుంట రోడ్ అంతా కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అంత పబ్లిక్ బస్సులన్నీ కూడా డైవర్ట్ చేసేస్తారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ నుంచి ఇటు జే నెంబర్ ఏదైతే ఉందో ఆ రోడ్ మధ్యలో, అంటే శివం టెంపుల్ మధ్యలో తీసుకొని కనీసం అటు ఒక 1/2 kilometer కాదు, మొత్తం క్లోజ్ చేసేవాడు. అంటే సో మచ్ ఆఫ్ పబ్లిక్. స్వామి వచ్చారంటే అంత రష్ ఉంటుంది శివంలో. కూర్చునేందుకు స్థలం లేదు, నిల్చునేందుకు స్థలం లేదు. సంభవం నేను విద్యార్థి దర్శనం కాబట్టి కొంచెం ఎంగా ఉంటాం, విద్యార్థి దర్శనం కాబట్టి నేను మెల్లగా లోపలికి దూసుకుపోయి ఆ పబ్లిక్లో కూర్చున్నాను నేను కూడా. అయితే ఎంత రష్ ఉందంటే స్వామి నడిచేందుకు ప్లేస్ లేదు. ఇంకా స్వామి అందరికి పాద నమస్కారం ఇస్తూ, విభూతి ఇస్తూ, లెటర్స్ ఇస్తూ అట్లా వస్తున్నారు. మా లైఫ్కి వచ్చే వరకు నేను కూర్చున్నాను. నా లైఫ్కి వచ్చే వరకు స్వామి ఎట్లా వచ్చేసిన తర్వాత అది ఏమి సంకల్పమో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ నా మైండ్లో, నా యొక్క దాన్ని ఏమంటారు, నా జ్ఞాపకాలలో పదిలంగా నిలిచిపోయినటువంటి సంఘటన నా జీవితంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వామివారు అలా నడుస్తుంటే స్వామి యొక్క కుడి పాదము నా తొడపైన పెట్టేశాడు. అయితే నాకు నిజంగా అంటే స్వామి మెత్తగా అట్లా తగిలింది. ఇప్పటికీ ఇప్పుడు రిమెంబర్ చాలా ఏళ్ళ తర్వాత జరిగిన అయితే తర్వాత నాకు తెలియలేదు ఏంటి మామూలుగా దర్శనం ఇస్తే, బట్ ఎందుకు స్వామి పాదం ఈ విధంగా నా పైన తొడపైన వచ్చి పడింది, అట్లా ప్రెస్ చేసిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిపోయి ఇంకా అందరు. నేను అక్కడ ఉండే పెద్దవాళ్ళ తర్వాత కనుక్కున్నాను. అంటే లేదు, దీని అంతరార్థం చెప్పడం చాలా కష్టం, బట్ నీవు చాలా అదృష్టవంతుడివి. నీ జీవితంలో ఏదో మొత్తమైన స్వామి నీకు ఒక మంచి అనుగ్రహం ఇచ్చాడు. ఇది నీవు ఒక బదిలంగా నీ యొక్క మదిలో నిలుపుకో, అంతే. స్వామి పాదం నీ పైన పడింది అంతే. సో అప్పటికి ఏంటంటే మనం ఏమనుకుంటాం, దర్శన, స్పర్శన, సంభాషణ. సో 1979లో నాకు 2 అయిపోయాయి.
దర్శనం అయింది, స్పర్శనం అయింది, రెండే. సో ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్ అనమాట. అదే చెప్పాలి. అది ఇప్పటికీ నా మధ్యలో అట్లా ఉండిపోయింది. ఆ తర్వాత స్వామి ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ పరంగా ఇచ్చిన బాధ్యతలు నాకు బహుశా అది ఒక స్వామి ఇండికేషన్ ఇచ్చాడు, నీకు ఎన్నో పనులు ఇస్తాను రా, నీకు సేవలు ఇస్తానని చేసుకుంటావు అని చెప్పి అదే. సో 1979 యొక్క ఇదైన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ మిరాక్యులస్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను పుట్టుపర్తికి వెళ్ళింది 1982లో పెట్టానండి. అంతవరకు పెట్టలే. 1982 అంటే నేను జస్ట్ వరంగల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా చేరాను ఇంజనీరింగ్ కాలేజ్లో. కాకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో నేను లెక్చరర్గా చేరాను. మంచి జాబ్ యూజీసీ స్కేట్స్ అప్పటికే ఇస్తున్నవాడు వాడు. 1982లో నేను ఫస్ట్ టైం పుట్టుపర్తి వెళ్ళాను, సేవ పెట్టాను. అయితే అంతకంటే ముందు ఒక మిరాక్యులస్ ఈవెంట్ జరిగింది. చూడండి, స్వామి ఇక్కడ కూర్చుని ఎంత మనసు చెప్పాను, ప్రతి వాళ్ళ జీవితంలో స్వామి ఉన్నారండి ఇక్కడ. ఎందుకు చెప్పాలంటే మనకు తెలియకపోవచ్చు. ఈ సంఘటన చెప్తే మీరు నిజంగా ఎంత స్వామి క్యాల్కులేట్ చేస్తాడో మన జీవితంలో అనేది చెప్తాను. ఏంటంటే నా మ్యారేజ్ ఈజ్ ఎ మిరాకిల్ అండి నిజంగా చెప్పాలంటే. మా మిస్సెస్ వాడు ఇక్కడే కూర్చుందండి, మా మిస్సెస్ సత్యస్వరూప్. వాళ్ళకి స్వామి వాళ్ళకి ఇంకా మాకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పట్టుబడుతులో పెరిగినారు. యాక్చువల్ వాళ్ళకి పేర్లు పెట్టారు, అన్నప్రాసన అన్ని చేశారు. మాకంటే ఎందుకంటే మా మామగారికి కుదిరే కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్ళారు. ఆమె పేరు కూడా సత్యస్వరూప అని చెప్పి స్వామి పెట్టారు. ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు నాకు. అంటే మాకంటే అదృష్టం నిజంగా మా మిస్సెస్ వాడు. అయితే వాళ్ళ అమ్మ అంటే మా అత్తగారు, తర్వాత మా యొక్క పెద్ద బ్రదర్ డాక్టర్ రమేష్ అని చెప్పి కొల్లాపూర్లో ఎక్కడికి ప్రాక్టీస్ చేస్తారు. డాక్టర్ రమేష్ మా అత్తగారు సౌభాగ్య లక్ష్మి అని అంటారండి. ఇద్దరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. దిస్ హ్యాపెండ్ ఇన్ 1981 చెప్తున్నాను. నేను అప్పటికి పుట్టబడి వెళ్ళలేదు చెప్పాను. 82లో పెట్టాను. 81లో జరిగిన సంఘటన చూడండి, స్వామి ఎంత క్యాల్కులేట్ చేస్తాడు ఒక డివోటీ గురించి. వాళ్ళకి మామూలుగా ఇంటర్వ్యూ ఇస్తే మా అత్తగారు మా స్వామిని అడిగారు ఏంటంటే, మా అత్తగారికి మా అమ్మగారికి మ్యారేజ్ చేశారండి. అంటే ఇప్పుడు ఈ టాపిక్ కాదు నాది కాబట్టి సమర్పణ చెప్పడం లేదు. 1953లో మా అత్తగారు మా అమ్మగారు కొత్తగా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొంచెం సందర్భంగా అక్కడ వాళ్ళ మంగళసూత్రం పోయింది. కొత్తగా పెళ్లి చేసుకొని వెళ్ళారు. పెడితే పోతే స్వామి అన్నారు ఏం పర్వాలేదు, నేను మళ్ళీ మీకు మ్యారేజ్ చేస్తాను అని చెప్పి స్వామి ఇంటర్వ్యూ రోజుల్లో వాళ్ళు మంగళసూత్రం సృష్టించి మంగళసూత్రం మా మామగారికి ఇచ్చి కట్టమని చెప్పేసి తర్వాత మంగళహారతి కూడా తీసుకున్నారు స్వామి. ఇప్పటికీ మా మామగారు అంటే ఇక్కడ కొంతమందికి పరిచయం ఉండవచ్చు లేదు, 93 years అంటే మా మామగారు, మా అత్తగారు 87 years. ఇప్పటికీ ఆది దంపతుల్లో ఉంటారంటే వాళ్ళు చెప్పాలంటే కొల్లాపూర్లో ఉంటారు. మా మామగారి పాట ఇప్పుడు మన స్వరూప్ పాడినట్టుగా పాడతాడు, అంత పంచుకుంట పాడతాడు. ఇప్పుడు పిల్లలు ఎట్లయితే పడుతున్నా అంత బాగా పడతాడు. ఇప్పటికి కూడా ఆయన 93 years. ఆయన ఒక బుక్కే రాశాడు స్వామితో ఉండేటువంటి మనం విపరీతమైన అనుభవం ఆయన నిజంగా చెప్పాలి. స్వామి ప్రత్యక్ష అనుభవం మాత్రమే రాశాడు, అది కూడా అంత గొప్పటి ఒకటి. అయితే ఇప్పుడు సందర్భం చెప్పేది అంటే మా అత్తగారికి మా బ్రదర్లకి ఇద్దరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు 1981లో. అయితే జస్ట్ మా మిస్సెస్ అప్పుడు మ్యారేజ్ ఉంది. షీ కంప్లీటెడ్ బిఎస్ ఇక్కడే చదువుకుంది. నాకు కూడా ఎంపీఎస్ కాలేజీ అండి. మా మిస్సెస్ కూడా ఎంపీఎస్ డిగ్రీ కాలేజ్లో చదివింది. అయితే షీ వాజ్ అబౌట్ టు మ్యారేజ్, అప్పుడే మ్యారేజ్ ఉంది ఇంకా అమ్మాయి. అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మా అత్తగారు అడిగారు ఏంటంటే, స్వామి అబ్బాయికి ఉపనయనం గురించి వచ్చాము అంటే డాక్టర్ రమేష్ మా బ్రదర్. స్వామి ఏమడిగాడంటే అమ్మాయికి మ్యారేజ్ చేయరా అని అడిగాడు. అంటే మా మిస్సెస్ చిన్న బిడ్డ మా అత్తగారికి చిన్న బిడ్డ. వాడు వెళ్ళిందే ఉపనయనంటే గారు స్వామి ఏం చేశారు, అమ్మాయికి మ్యారేజ్ చేయరా అని అన్నారు. అంటే మా అత్తగారు స్టన్ అయింది. మనం వెళ్ళిన పని ఒకటి ఆయన అడుగుతున్నది ఏంటి అంటే, స్వామి ఏ సంబంధం, మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే, నీవు ప్రతి సంవత్సరం వ్రతం చేస్తావు కదా కేదేపల్లిలో, కార్తీక మాసం వ్రతం చేస్తావు కదా, నీవు వ్రతం చేయి అబ్బాయి వస్తాడు ఇంటికి అని చెప్పాడు. అయితే వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మామూలుగా వ్రతం చేస్తారండి కేదేపల్లిలో. నేను చాలాసార్లు వ్రతం అటెండ్ చేసినాను. అయితే ఒకటి ఏంటంటే విశేషం, మా మామగారు వాళ్ళు ఇంత వ్రతం చేస్తే వాళ్ళు అఖండ భజన చేసేవాడు. అఖండ భజన చేస్తే స్వామి ఫోటో ఎదురుగా ఒక ప్లేట్ పెట్టేవాడు. వాళ్ళకి తెలుసు అంటే ఎంత కాన్ఫిడెంట్ అంటే స్వామి పైన వాడు. ఒక ప్లేట్ పెడితే గుమగుమలాడుతూ విభూతి వచ్చిందండి. అంటే నేను చిన్నప్పుడు చూశాను. అంటే పెళ్లి గారు కూడా మా మామగారే కాబట్టి వెళ్తుండేవాడు. అయితే ఆ వాసన మొత్తం స్వామిచ్చారు అని చెప్పి జయకారం కొట్టేవాడు అంతా గ్రామస్తులంతా కూడా. అంటే వాళ్ళకి తెలియదు స్వామిచ్చారంటే విభూతి వచ్చింది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు మామూలుగా వ్రతం చేశారు. ఆ సంవత్సరం 1981లో వచ్చిన తర్వాత వ్రతం చేశారు. అనుకోకుండా నాది ఎంఎస్సీ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది. నేను జాబ్లో చేరాను 81 చివరిలో. మా అమ్మగారు వాడు వ్రతం చేస్తున్నారా వెళుతాను అంటే, సరే అమ్మా వెళ్తామని చెప్పి నేను కూడా సెలవుల్లో వస్తే కేదేపల్లి, మా మామగారు కేదేపల్లి
వాళ్ళకి అక్కడ ఇండికేషన్ ఏమైంది, మీరు రథం చేస్తారో అబ్బాయి వస్తాడని చెప్పాడు. సో అబ్బాయి అంటే ఎవడో కాదు, వీడే. సో వాళ్ళు ఏమనుకున్నారు, మా చిన్నమ్మాయికి వచ్చాడు వీడు కర్ణుడు, వీడే అనుకున్నారు అన్నమాట. అంటే చూడండి, స్వామి నేను పుట్టపర్తికి వెళ్ళలేదు అంతవరకు, ఇంటర్వ్యూలో నా గురించి ప్రస్తావన ఎత్తాడు. మా మిస్సెస్ లేదు ఇంటర్వ్యూలో, నేను ఆమె వేరే మామూలుగా ఇచ్చారు, కానీ ఆ ఇంటర్వ్యూలో నేను లేను. అసలు నేను పుట్టపర్తి చూడలేదు అంతవరకు. ఓన్లీ 1979లో స్వామి దర్శనం షోలో చేస్తున్నాను. 1981లో జరిగినట్టు సంఘటనలో నేను పుట్టపర్తి వెళ్ళలేదు. కానీ స్వామి తన యొక్క డివోటీ గురించి, మీరు వ్రతం చేయండి అబ్బాయి మీ ఇంటికి వస్తాడంటే నా గురించి ప్రస్తావన ఇంటర్వ్యూలో రూప తీశారని చెప్పాలంటే. అంటే నేను ఇప్పటికీ చెప్తారా, నా ఇంటర్వ్యూలో నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ అని చెప్పాలంటే. సో ఆ విధంగా స్వామి మా మ్యారేజ్ ఫిక్స్ చేశాడు ఇంటర్వ్యూలో. తర్వాత ఇంకా మా అత్తగారు వాళ్ళంతా కూడా ఏంటంటే, అబ్బాయి అంటే మేము మా అమ్మగారిని అప్రోచ్ చేయాలి, తర్వాత మ్యారేజ్ సెటిల్ చేశారు. తర్వాత మేము మా మ్యారేజ్ పుట్టపర్తిలో జరిగింది. నా మిస్సెస్ మా మామగారి మ్యారేజ్ పుట్టపర్తిలో చేశారు, నా మ్యారేజ్ పుట్టపర్తిలో అయింది. మా ఇద్దరు డాటర్స్ పుట్టపర్తిలోనే మ్యారేజ్ చేశారండి. మన పెదవుల కళ్యాణ మండపంలో చేసాం. మా ఇద్దరు డాటర్స్ ఇద్దరు కూడా స్వామి స్టూడెంట్స్ అండి. మా ఇద్దరు అల్లుడు కూడా స్వామి స్టూడెంట్సే. సో అందరూ కూడా స్వామి యొక్క స్టూడెంట్సే. అందు గురించి వాళ్ళకు అక్కడ పెదవుల కళ్యాణ మండపంలో మ్యారేజ్ చేసాం. మా మ్యారేజ్ కూడా పుట్టపర్తిలో జరిగింది. మ్యారేజ్ రోజు స్వామి చక్కగా మా యొక్క వెడ్డింగ్ కార్డ్స్ తీసుకున్నారు, మంచిగా ఆశీర్వదించారు. ఆశీర్వదించి ఆనందంగా చేసుకోండి, నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. సో 6th December 1985 మా పుట్టపర్తిలో అయింది నాకు, మా మిస్సెస్. తర్వాత మేము స్వామి వెంటనే బెంగళూరు వెళ్ళిపోతే, నేను మా మిస్సెస్ మా మామగారు అందరం కలిసి పుట్టపర్తి బెంగళూరు వెళ్తే, ఇప్పుడు సాయి రమేష్ హాల్ లేదు, అక్కడ ఒక చెట్టు ఉండేది, చెట్టు చుట్టూ అంతా కూర్చునేవాడంతా కూడా. సో మేము ఆమె లేడీస్ తరఫున, నేను లేడీస్ వైపు, నేను జెంట్స్ వైపు కూర్చుంటే మా ఇద్దరికి వచ్చి మంచి పదనమస్కారం ఇచ్చి నాకు తలపైన చేయబెట్టి ఆనందంగా ఉండు, నేను ఎప్పుడు నీ వెంట ఉంటానని చెప్పాడు స్వామి గారు చెప్పారు. సో ఆ విధంగా అయితే ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే, మా నాన్నగారికి ఒక మిరాకిల్ జరిగింది. అదేంటంటే కొంచెం లైటర్గా చెప్తాను చూడండి. ఏంటంటే ఏమనుకోకండి, జనరల్గా భయపడ్డ ఫ్రెండ్ బాగా కొట్టాడతారండి, మీకు తెలుసు కదా. ఇది కరెక్ట్ కాదు. అంటే బయటికి కొట్టాడు కానీ ఇంట్లో మాత్రం బాగా కొట్టాడతారు. ఇట్స్ అ ఫ్యాక్ట్, కరెక్ట్ కాదు. బయటకు వచ్చిన వాళ్ళు చాలా బాగుంటారంట. అంటే నేను కొంచెం హిందూ ధర్మాన్ని ఎక్కువగా విశ్వసిస్తానంటే, గ్రహమైత్రి తర్వాత జాతకాలు ఇవన్నీ కొంచెం మేము బాగా నమ్ముతాము. అంటే మేము వైదిక బ్రాహ్మణ్స్ కాదు కానీ కరణికాలు అంటారు. మా తెలంగాణ కర్ణవాళ్ళు అంటారు చూడండి, కర్ణవాళ్ళు. సో మేము ఎక్కువగా వైదికం అంటే జాతకాలు కలవడం కూడా బాగా. అయితే నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత, మ్యారేజ్ అయ్యే టైంకి ఏంటంటే జాతకాలు మామూలుగా చూస్తారు కదా. సో నావి తర్వాత మా మిస్సెస్ యొక్క జాతకాలు చూస్తే 22 గుణాలు కలిసాయి, 22.5 గుణాలు కలిసాయి. అయితే మ్యారేజ్ కంటే ముందు మా నాన్నగారికి స్వామి కళలో వస్తున్నారని చెప్పారు కదా. మా నాన్నగారి కళలో వచ్చేసి, మీ అబ్బాయిది రేవతి నక్షత్రం, మీరు అనుకున్నట్టు ఉత్తరాభాద్ర కాదు అంటే అట్లా అని చెప్పి, తర్వాత మా నాన్నగారు చెప్పారు, అదే నీది ఎందుకో చిన్నప్పుడు తప్పు రాసినట్లు, బహుశా నీ పుట్టిన టైం కట్టి నీది నక్షత్రం నీకేట అంటే, ఆ నక్షత్రం ఈ మా మిస్సెస్ నక్షత్రం చూస్తే 31.5 గుణాలు వచ్చాయి. అంటే 10 గుణాలు జంప్ అయ్యాయి. అయితే మీరు సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ మాకని మీరు అనొచ్చు. 40 ఏళ్ళు అయింది, మేము ఒక్కసారి కూడా కొట్లాడగలదండి. ఇంతవరకు నేను నా మిస్సెస్ ఆర్గ్యుమెంట్ చేసినటువంటిది 0 అని చెప్తాను. వీఆర్ సో వాట్ యు కాల్ సంపూర్ణమైనటువంటి ఒక దంపతులుగా మాకు జీవితం స్వామి ఇచ్చాడు. నేను గుండెలపై చెప్పగలుగుతాను, నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఇచ్చారంటే స్వామికి నేను. ఎందుకంటే ఇంతవరకు 0 టాలరెన్స్, ఎక్కడ కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ కొట్లాడడం కానీ. మా పిల్లలు ఏమంటారంటే, మా పేరెంట్స్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అంటే చెప్తారు. నాన్న అమ్మ ఎట్లుంటారంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారని చెప్పి చెప్తారు. సో ఆ గుణాలు నేను నమ్ముతాను కాబట్టి నాకు దగ్గరగా 31.5, మనకు 36 యాక్చువల్గా అయితే మన హిందూ ధర్మ ప్రకారం 36 గుణాలు కలవాలంటారు కదా. సో మాకు 31.5 గుణాలు మా నాన్న ద్వారా స్వామి చెప్పించి కల్పించాడు. అది నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు 39 సంవత్సరాల్లో మేము జీవిస్తున్నటువంటి జీవితం, దట్ ఈస్ ద ఇండికేషన్ అనేది చెప్పడానికి. దట్ ఈస్ ద మెయిన్. తర్వాత ఇంకా సంస్థాపరంగా వచ్చేవరకు ఏంటంటే, సో 85లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్వామి దేవుడు నాకు మంచి ఉద్యోగం, ఓఎన్జీసీలో పెద్ద క్లాస్ 1 ఆఫీసర్గా 1983లో చేరానండి. వెరీ గుడ్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పెద్ద శాలరీ, మంచి శాలరీ అప్పుడు ఇచ్చేవాడు. అయితే
నాకు మా పేరెంట్స్ దగ్గర ఉండాలి, మా చెల్లెలను చూసుకోవాలి, మా బ్రదర్ని చూసుకోవాలి, కొంచెం బాధ్యత ఉందని చెప్పి నేను అస్సాంలో జోర్హట్లో చేరాను. ఫస్ట్ పోస్టింగ్ జోర్హట్లో ఒక సంఘటన జరిగింది. అది కూడా స్వామి ఎట్లా చేస్తారంటే, నేను సింగర్ కాదండి యాక్చువల్గా. 1983 వరకు ఐ వాజ్ నాట్ ఏ సింగర్ ఆఫ్ స్వామి భజన్స్ పాడే, అంటే స్వామి గుడిలో ఉన్నాము, స్వామి దగ్గరికి వెళ్ళాము. అంత 82 నుంచే నేను సేవ చేస్తున్నాను. మ్యారేజ్ కానప్పటి నుంచి నేను పుట్టపర్తిలో సేవ చేస్తున్నాను. అయితే స్టూడెంట్గానే వెళ్ళాను, సేవ చేస్తూ వస్తున్నాను. మ్యారేజ్ 85 అయింది. అయితే అప్పుడు అక్కడ ఓఎన్జీసీలో ఒక సిస్టమ్ పెట్టారు. 14 days పని చేస్తే 14 days ఇంటికి వచ్చేయచ్చు అనేది పెట్టారు. అరే ఇది భలే ఉంది, సిస్టమ్ బాగుంది కదా, వాళ్ళు ఫ్లైట్స్ ఇస్తారు, జోర్హట్ కలకటా ఫ్లైట్ ఇస్తారు, అక్కడ నుంచి ఏసీ 2 days ఇస్తారు, చాలా బాగుంది. నేను కొల్లాపూర్ వెళ్ళొచ్చు, మంచిగా మా పేరెంట్స్తో ఉండొచ్చు, మాకు 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవచ్చు, బ్రదర్ చూసుకోవచ్చు అనే సిస్టమ్ నేను ఆఫ్ చేసేసాను. అయితే జోర్హట్ సంఘటన ఏంటి అంటే, అక్కడ మాకు అకామిడేషన్ ఇచ్చినటువంటి ఒక హోటల్లో కేరళ అతను ఉండేవాడు, ఆనంద్ అని చెప్పి అతని పేరండి. అంటే ఒక్కొక్క వ్యక్తి నా జీవితంలో ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు అంటే, మన జీవితంలో కొంతమంది వ్యక్తులు ప్రభావితం చేస్తారు, లేకుంటే సంఘటనలు ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్క వ్యక్తిలో మేము ఆలోచించుకుంటే, అరే నేను ఎట్లా ఇదయ్యానంటే, సంబన్ హ్యాస్ టోల్డ్ యూ, మీకు ఎవరో ఇండికేట్ చేస్తుంటే నేను మారిపోయాను ఈరోజు. లేకుంటే ఎవరో చెప్పారు సత్సాయి బాబు భజనలో పెట్టడం చాలా బాగుంటుంది, భజనకు వచ్చిన తర్వాత మనం ఆనందం అనుభవించిన తర్వాత మనం డివోటీ అయిపోతాం, సేవదాలు అయిపోతాం, పుట్టపడికి పెడతాం, సేవ చేస్తాం. అంటే ఒక సంఘటన కానీ ఒక వ్యక్తి కానీ మన జీవితంలో ప్రవేశించి మనకు ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు కారణం అవుతారు. అది కూడా భగవంతుడే పంపిస్తాడు ఆ మెసెంజర్ను. అయితే ఈ యొక్క ఆనందం అనేటువంటి కేరళ అతనితో నాకు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే వాళ్ళ హోటల్లోనే మేము అకామిడేషన్ ఉండేవాళ్ళం. 14 days పని చేయాలి, 14 days ఇంటికి వచ్చేసారు, అంతా వాళ్ళే ట్రావెల్ అంతా పెట్టుకునేవాడు. అయితే ఆయన ఆనందం అందరినీ ఓఎన్జీసీ వాడు అంతా చూసిన నన్ను చూశాడు. నన్ను తెలుసుకొని నేను సాయి డివోటీ అని అన్నాడు. అవునంటే మేము స్వామిని నమ్ముతాము, సత్సాయి బాబా డివోటీ అంటే, ఇక్కడ భజన మందిరం ఉంది నేను చూసావా అన్నాడు. నేను చూడలేదంటే, లేదు నేను చూద్దురా, ఇక్కడ హోటల్ పక్కన నాదే ఉంది భజన మందిరం, పెద్ద భజన మందిరం ఉంది, నీవు వచ్చి కూర్చో భజన అటెండ్ చేస్తుంటే సరే భజన. తర్వాత అడిగాడు, నువ్వు భజన పాటలు పాడతావా అన్నాడు. లేదు సార్ నాకు భజన పాటలు అలవాటు లేదండి, నేను సేవాదాలుగానే ఉన్నానంటే, నీవు భజన పాటలు పాడాలంటే నేను హోటల్లో నీకు భోజనం లేదని చెప్పేస్తానని చెప్పాడు. హిందీ చెప్పాడు కదా, ఈ ఆంధ్ర ఆంధ్రస్కో ఖానా మద్దు అని చెప్పాడు. ఇది ఎక్కడ పరీక్ష బాబు, నాకు ఇంకా మ్యారేజ్ కాదు. 82 ఐఎమ్ టాకింగ్ అబౌట్ 85, 83. నేను ఇంకా స్టూడెంట్ అంటే అప్లై చేయలేదు జాబ్లో. అయితే ఎట్లా చేయాలి అంటే చెప్పాను, ఆనందాన్ని ఇటువంటివన్నీ పరిస్థితి పెట్టి కష్టం అంటే నాకు ఇంకా మనం ఎక్కడ పోలేము, అదే ఫోటోలో ఉండాలి, నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళాలి, 14 days పని చేసుకోవాలి, ఇంటికి వచ్చేయాలి. సో ఆయన ఏమన్నా అంటే, నీకు వేరే ఛాన్స్ లేదు, నేను భజన పాటలు పాడాల్సిందే అని. ఆయన ఏం చేయాలి, ఆయనే హెల్ప్ చేశాడు, రాసిచ్చాడు, హిందీలో ఇంగ్లీష్లో రాసిచ్చాడు. రాసిచ్చి నందలాల నవనిత చోర నటవరలాల గోపాల, ఈ పాటతో స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా ఆనందాన్ని రెస్పాన్సిబుల్. నేను ఆ రోజు ఆనందాన్ని తిప్పుకున్నాను, ఈ రోజు నేను ఆనందానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు తెలుసా, నన్ను భజన పాటలు కంపల్సరీ తిండి పెట్టకుండా చేశాడు, పాడించాడు. ఈ రోజు ఆయన సింగర్, నేను సమితిలో లీడ్ సింగరు, ఫ్రంట్లో కూర్చుంటాను. నాకు ధర్మక్షేత్రంలో పాట పాడే అవకాశం వచ్చింది, పుట్టపర్తిలో పాడే అవకాశం వచ్చింది, సుందరంలో పాడాను. ఇక్కడ వెళ్తే అక్కడ సింగర్ కంపల్సరీగా పాట పాడేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఎందుకు, ఆ రోజు ఒక గొప్ప మనిషి నన్ను బలవంతంగా సరే ఒక మంచి పని చేయించాడు. ఆ విధంగా ఆ కేరళలో జరిగిన దేవఘాట్లో జరిగిన సంగతిలో ఈ రోజు నాకు ఈ భజన పాటలు నేర్చుకోవడానికి కారణము ఆనందం ద్వారా భగవంత్ బాబా వారు నన్ను తీర్చిదిద్దాడు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అన్నమాట. అట్లాగా తర్వాత ఏమైందంటే, ఈ యొక్క ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నేను కొల్లాపూర్కి వచ్చేవాడిని అండి. కొల్లాపూర్లో ఏమైందంటే, మనకు తెలుసండి ఏంటంటే సమితిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అగ్రీ. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు ఉండేవారండి, మీకు తెలియదు. పాత డిస్ట్రిక్ట్ మన బంగారు దామోదర్ కంటే ముందు సత్యనారాయణ గారు ఉండేవారు, కైలాసవాడ. అయితే అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 19 సమితులు ఉండేదండి. మొత్తం నేను కంబైన్ మహబూబ్నగర్ చెప్తున్నాను, వనపర్తి, నారాయణపేట, నాకు అన్ని కలిపి చెప్తున్నాను. ఈస్ట్ వైజ్ మహబూబ్నగర్ 19 సమితులు ఉంటే 19 సమితుల యొక్క కన్వీనరు, మహిళా ఇన్ఛార్జ్, తర్వాత సేవాదారు ఇన్ఛార్జ్ అంత లిస్ట్ పంపించారు, అందరు పంపించారు. వాళ్ళు డిస్ట్రిక్ట్ డైరెక్టరీ పబ్లిష్ చేయాలి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పబ్లిష్ చేయాలి. సత్యనారాయణ గారు ఇక్కడే ఉండేవారు. కొల్లాపూర్ బెయిల్ వచ్చింది. అయితే ఇద్దరు ముగ్గురు కలుపుకుంటే ఒకతను ఒక 4 పేర్లు రాసి పంపించాడు, ఇంకోతను 4 పేర్లు రాసి, ఇంకోతను 4 పేర్లు వచ్చాయి.
నలుగురు మహిళా ఇన్ఛార్జ్ల పేర్లు వచ్చినాయి, నలుగురు కన్వీనర్ల పేర్లు వచ్చినాయి, నలుగురు సేవాదళ ఇన్ఛార్జ్ వస్తే వాళ్ళంతా కన్వీనర్ ఇది కొల్లాపూర్లో బాబు. మనం ఏం చేస్తాం, కన్వీనర్ పేరు ఒకటి, సేవాదళ కన్వీనర్, తర్వాత స్పిరిచువల్, మహిళా ఇన్ఛార్జ్, 4 పోస్టులు నేను కూడా ఉండేది. స్పిరిచువల్ కోఆర్డినేటర్ ఇట్లా ఉంది. అయితే 4 లిస్టులు వస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక కమిటీ వేశారు కొల్లాపూర్, బాలస్వామి రెడ్డి కానీ, తర్వాత మన సుధాకర్ రావు సార్ అని చెప్పి అక్కడ స్కూల్ పెట్టినట్టు ఇచ్చేవాడు. వాళ్ళందరూ ఒక కమిటీ వేసేసి మీరు ఏదో ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేసి మాకు పంపించండి, కొల్లాపూర్ కరెక్ట్ లిస్ట్ కావాలి అంటే వాళ్ళకు ఎవరు కరెక్ట్గా ఇవ్వలేరు. వాళ్ళు ఏం చేశారు, మనం ఒక న్యూట్రల్ వ్యక్తిని పెట్టాలి ఇప్పుడు అని చెప్పి మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు తెలుసా, రాత్రి 10 గంటలకు వచ్చారండి. వచ్చి తప్పు తట్టారు. మా నాన్నగారు ఆయన మొదలై పోయాం, ఆయనతో వచ్చారు, సేవా సమితి వాళ్ళు వచ్చారు, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఏమిటి ఎందుకు వచ్చారంటే మీ అబ్బాయి రేపటి నుంచి కన్వీనర్ అండి అని చెప్పారు. అదేంటి నాకు ఏం తెలియదండి, నాకు మ్యారేజ్ కాలేదు, 84 ఐఎమ్ టాకింగ్. లేదు నీ ఊరికే ఉంటే నీ పేరు పెడుతున్నావు, అంతే కన్వీనర్ రాసేస్తున్నావు, మీ పేరు పెడుతున్నావు, చంద్రకళ మేడం మహిళా ఇన్ఛార్జ్, రఘు సేవాదళ కోఆర్డినేటర్ అని చెప్పి ఏదో పేరు రాసి కూడా పంపించారు. సో ఐ వాజ్ మేడ్ కన్వీనర్ at 10 o'clock అండి. ఇప్పుడు ఉన్నాయి అనుకోండి. అయితే స్వామికి ఒకసారి వినమించారు, ఇది స్వామి ఏమిటి వినంటే ఐ ఎంజాయ్ ఆల్ దిస్ అని అన్నాడు. ఆయన యాక్చువల్లీ చెప్పారంటే మీరు అట్లా హాయిగా చేస్తుంటే నాకు ఎంతో ఆనందం రా, అన్ని స్మూత్గా నడుస్తుంటే నాకు మాత్రం ఏమానందం ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే 1983లో 84లో ఐ వాజ్ మేడ్ కన్వీనర్ ఆఫ్ కొల్లాపూర్ సమితి. నేను సుమారుగా 10 ఏళ్ళు కన్వీనర్ చేశానండి ఇక్కడ కొల్లాపూర్ సమితికి. ఎన్నో కార్యక్రమాలు చేశామండి, వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్. అప్పుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అయితే ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు మాకు ఒక పేరు పెట్టారు కొల్లాపూర్ వాళ్ళకి, ఏంటంటే గన్ షాట్స్ అని పేరు పెట్టారు. ఏ కార్యక్రమైనా చేస్తారు వాళ్ళు, ఎంత బ్రహ్మాండంగా చేస్తారంటే అప్పుడు మీకు తెలియదు, పాత డివోటీస్ తెలుసు, ఈ మెదడు వ్యాధి వచ్చింది అప్పుడు 1983-84లో. బెరోడోనా అనేటువంటి ఒక హోమియో మెడిసిన్ పంచాలి. మేమంతా 100 గ్రామాలకు వెళ్ళి పంచామండి. మంచి యంగ్గా ఉండేవాళ్ళు, నా టీం అంతా ఉండేది. ఆ విధంగా కార్యక్రమాలు యాజ్ ఎ సమితి కింద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. చెప్పాలంటే పెద్ద కార్యక్రమాలు చేయండి. దాంట్లో రిమార్కబుల్ ఒక్క కార్యక్రమం చెప్పిన తర్వాత ముందుకు పెట్టుకున్నాం. పాదుకలు వచ్చాయండి. అప్పుడు బంగారు దామోదర్ గారు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. వారు కొల్లాపూర్కి వచ్చేసి విష్ణువర్ధన్ అన్ని సమితుల్లో పాదుకలు చేయిస్తున్నాము, మీరు కూడా చేసుకోండి అని చెప్పాడంటే మాకు అక్కడ మంచి గోల్డ్ స్మిత్ పట్టుకొని మేము పాదకం చేయించాము. మాకు అక్కడ మంచి తెలిసిన గోల్డ్ స్మిత్ కులాచారి గారు ఉండేవారు. వాళ్ళ దగ్గర ఒక మంచి పాదకం చేయించి వెండి తొడుగు అంటే చెక్క పాదాలు చేసి వెండి తొడుగు చేసేసి పెట్టేసాము. అయితే ఇక నేను జాబ్ రీత్యా జోర్హాట్ వెళ్ళడం రావడం వల్ల ఏంటంటే ఆ పాదకలు పుట్టబట్టి తీసుకెళ్ళే బాధ్యత నేను మా మామగారికి ఇచ్చాను. వెంకటకృష్ణారావు మా మామగారు అంటే మా మిస్సెస్ వాళ్ళ పాప, మా మామగారు పుట్టబట్టి తీసుకెళ్లారు అందరితో పాటు. ఇప్పుడు కొల్లాపూర్ సమితిలో ఉండేటువంటి పాదాలు స్వామి తొడుగున పాదాలండి. స్వామి స్వయంగా 2 పాదాలు పెట్టారు. అవే పాదాలు ఇప్పుడు కొల్లాపూర్ సమితిలో ఉన్నాయండి. అవి స్వామి వారు స్వయంగా ఎందుకంటే అది తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు, వెంకటకృష్ణారావు తీసుకెళ్ళాడు. ఓల్డెస్ట్ డివోటీ, ఆయనకు చాలా ఇష్టమైన డివోటీ. ఆ డివోటీ తీసుకుంటే తొడగరా మరి నాలాంటి వాడు పొందినట్టే పక్కన పెడతాడు, ఏదో ఆశీర్వాదం చేయొచ్చు. వెళ్ళిన వాళ్ళు ఎవరు, వెంకటకృష్ణారావు గారు వెళ్ళారు. అంత గొప్ప డివోటీ వెళ్ళాడు. స్వామి స్వయంగా తొడుగుతున్నాడు ఆ 2 పాదాలు తొడుకొని కొల్లాపూర్ సమితిలో ఉన్నాయి. అది నేను కన్వీనర్గా ఉన్నప్పుడు చేసినట్టు నాకు ఎంతో ఆనందంగా వేస్తుందండి. అప్పుడు మా మామగారు ఇక ఆ విధంగా క్లోజ్ ప్రాక్టివిటీ ఉంది కాబట్టి ఉంటాను. సో కన్వీనర్గా అయిన తర్వాత ఏంటంటే స్వామితో ఈ యొక్క నేను ఏప్రిల్ సర్వీసెస్, నవంబర్ సర్వీసెస్ కంటిన్యూస్గా వెళ్ళేవాడు. కొల్లాపూర్ నుంచి మేము బస్ తీసుకొని 60 మంది సేవలు తీసుకెళ్ళేవాడు. పుట్టబడి బస్సు అంతా మొత్తం 60 మంది తీసుకుని వెళ్ళేవాడు. ఇక్కడ రిమార్కబుల్గా సమర్పణలో చెప్పుకోవాల్సింది ఏంటంటే 60th బర్త్డే, తర్వాత 65th బర్త్డే, 70th బర్త్డే, 75th బర్త్డే, 80th, ఇట్లా 5 ఏళ్ళకి ఒకసారి వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతుంది. 60th బర్త్డే నిజంగా ఎంత ఇదిగా ఉంది అంటే ఒక మాట మనం తెలుగులో చెప్తాం ఏంటంటే పుట్టపర్తి డెలివరీ చేసిందా హ్యూమానిటీ అన్నట్టుగా ఉన్నాడు. కాన్పుకంత అంటే చూడండి, మనం మన ఇంట్లో స్త్రీ ఎవరైనా కాన్పుకంటే ఏమంటాం, షీ డెలివర్డ్ ఏ బేబీ, షీ డెలివర్డ్ ఏ బాయ్ అంటాం కదా. అట్లా పుట్టపర్తి హాస్ డెలివర్డ్ ద హ్యూమానిటీ. ఎక్కడ చూసినా పబ్లిక్ అండి, మీరు ఇంత ఇంచంత కూడా స్థలం లేదు. చెట్ల కింద పబ్లిక్, వరండాల పబ్లిక్, ఎక్కడ పడితే అక్కడ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, మీకు అసలు పుట్టపర్తిలో నడిచేటందుకు కూడా ప్లేస్ లేదు. 60th బర్త్డే అందరు. నాకు ఒక గురుతరమైన బాధ్యత ఇచ్చారంటే స్వామి దయ వల్ల నాకు మంచి హిందీ, ఇంగ్లీష్ బాగా కమాండ్గా ఉండేది. అప్పటికి నార్త్ ఇండియాలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు సెక్యూరిటీ ఆఫీస్లో సేవాదళ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. నాకు 25 మంది సేవాదళ నాకు ఇచ్చారు.
తర్వాత ఆ 25 మంది సేవకులతో ఎంత పర్ఫెక్ట్గా మేము చేసామంటే నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, అంటే 18th నుంచి మొదలుకొని 24th 6 రోజులు నో స్లీప్ ఎట్ ఆల్. 60th బర్త్డే అంత విపరీతంగా పబ్లిక్, మీరు అంటే ఓల్డ్ కూడా తెలుస్తుందండి. గణేష్ గేట్లో కనీసం 50 మంది సేవాదారులు గేట్ పట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ తోసేవాళ్ళు, అంత పవర్ఫుల్గా ఉండేది ఆ గేట్ అంతా కూడా. అంత పబ్లిక్ అండి, ఇక్కడెక్కడి నుంచో వచ్చారు. 11 గంటలకు 2 గంటలకు బస్సులు వచ్చేది, అట్లా వచ్చేది. సో 60th బర్త్డేని నా మధ్యలో ఎట్లా ఉంది అంటే ఎంత బ్రహ్మాండంగా స్వామి నా చేత చేయించుకున్నాడంటే అంత బ్రహ్మాండంగా చేయించుకున్నాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు శాంతి భవన్ ఉంది కదా, శాంతి భవన్ లేకుండే అండి. యాక్చువల్గా ఇప్పుడు మేము చేసినట్టు ఒక చిన్న రూమ్ ఉండే, అదే సెక్యూరిటీ ఆఫీస్. యాక్చువల్గా ఇప్పుడు ఉండే సెక్యూరిటీ ఆఫీస్ కాదు, అక్కడ సెక్యూరిటీ ఆఫీస్ శాంతి భవన్ దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ ఆఫీసే ఇప్పుడు శాంతి భవన్ కట్టారు. అక్కడ రామ్మూర్తి గారు అని చెప్పి డిఐజీ ఉండేవాడు, హైదరాబాద్ సేవకుడు, పెద్ద పోలీస్ ఆఫీసరు. తర్వాత ఏంటంటే మీరు ఏమనుకోకండి చెప్తే, నోరు తెలిస్తే చాలా బ్రహ్మాండంగా సంస్కృత భాష వచ్చేది. ఎందుకంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. మమ్మల్ని ఏం చేసేవాడంటే వంగవేటి కొట్టేవాడు, ఉంగరానేవాడు, కట్టేసుకుని కొట్టేవాడు. తీసుకురావాలి మీ 11 మంది సేవలు తీసుకురా, రాత్రి 11 అని చెప్పేవాడు అనమాట. అంటే పుట్టపర్తిలో సేవలు ఎంత టఫ్గా ఉండేదంటే చెప్తున్నాను, జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పటిలాగా ఉంటుందండి, చాలా రిలాక్సింగ్గా ఉంది. ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు కాదు కదా. అప్పుడు అంత టఫ్గా ఉండేది డ్యూటీ. ఎందుకంటే స్వామి ఉన్నారు, స్వామి టెండర్ బుక్స్ పైన పనిచేయాలి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే చాలా టఫ్ జాబ్స్ ప్రతి వాడికి ఇచ్చినటువంటిది. ఏదైనా సరే, డెకరేషన్ అయినా సరే, హాస్పిటల్ అయినా సరే, ఏదైనా సరే అంత ఖచ్చితంగా డ్యూటీ తీసుకునేవాడు అనమాట. అక్కడ ఆ విధంగా తప్పి పొందాము. స్వామి మనకు ఆ విధమైన అవకాశాలు ఇచ్చారు. 65 ఇచ్చారు, 75, 75 ఇట్లా చేసుకుంటూ వచ్చాం. అయితే సమర్పణలో చెప్పవలసింది స్వామితో అనుబంధం కాబట్టి నాకు స్వామితో 2 సార్లు సంభాషణ చేసేటువంటి అవకాశం కూడా భగవద్గీత కల్పించారండి. అది మీ ముందు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే స్పర్శన, దర్శన, సంభాషణ ఉన్నాం కదా. 2 సార్లు స్వామి నాకు మాట్లాడేటువంటి అవకాశం స్వామితో వచ్చింది. ఒకసారి ఎన్నిసార్లు పాదనమస్కారం తీసుకున్నా నాకు తెలియదండి, డాక్యుమెంట్ చేయలేదు. ఎందుకంటే ప్రతిసారి నవంబర్లో పాదనమస్కారం ఇచ్చేవాడు, ఏప్రిల్లో పాదనమస్కారం ఇచ్చేవాడు, లెటర్స్ తీసుకునేవాడు, రిపోర్ట్స్ తీసుకునేవాడు. నేను అప్పుడు స్టేట్ కోఆర్డినేటర్గా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేవాడిని. జోన్ 1 అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి పాపారావు గారు వచ్చేవారు. మేమిద్దరం కలిసి 6 జిల్లాలు ఏప్రిల్లో సర్వీస్ చేసేవాడు. అప్పుడు నాకు ఆ విధంగా మంచి అవకాశం, ఒక పెద్ద మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక 1000 మందికి మనం పోస్టింగ్స్ ఇవ్వాలి, ఒక 900 మందికి పోస్టింగ్స్ ఇవ్వాలంటే ఆ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా నాకు డాక్టర్ అంజనేయ గారు అనుకోండి, హరిహరన్ గారు అనుకోండి, ఎంత నేర్పించారంటే నిజంగా. ఇప్పుడు నాకు పుట్టపర్తి యొక్క సర్వీసెస్ ఎట్లా ఉందంటే నా ముట్టిలో ఉందండి నిజంగా చెప్పాలంటే. నేను ఒక్కడే కావాలంటే 1000 మందికి సేవలు వాళ్ళకి నేను డ్యూటీస్ చేయగలను. ఆ విధంగా ట్రైనింగ్ ఇప్పించాడు స్వామి అంత. ఎందుకంటే అటు ఈస్ట్ ప్రశాంతి, సౌత్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి, నార్త్ బ్లాక్స్, హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత జనరల్ సేవలు, క్యాంటీన్, వెస్ట్రన్ క్యాంటీన్, ఇవన్నిటికీ ఎక్కడెక్కడ ఎంతమందికి అవసరం పడుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమి డ్యూటీలు ఇవ్వాలని చెప్పి ఆ విధంగా మాకు మొత్తం మైండ్లో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేస్తారు మొత్తం. ఈ రోజు పుట్టపర్తి సర్వీసెస్ నిజంగా నా యొక్క లైఫ్ లైన్ అని చెప్తాను. నిజంగా చెప్పాలంటే అన్నిసార్లు సేవ చేశాను, స్వామి ఆ విధంగా అవకాశం ఇచ్చారు. అయితే ఒకసారి నవంబర్లో స్వామి మామూలుగా పాదనమస్కారం ఇచ్చేప్పుడు అప్పుడు మా చెల్లెలు గాయత్రి, నాకు 2 సిస్టర్స్ ఉంటే, పెద్ద ఆమె గాయత్రి, చిన్న ఆమె పద్మజ. గాయత్రి మ్యారేజ్ కుదిరింది అప్పుడే. అయితే కొత్త సంబంధం మరి ఎట్లా ఉంటుందో, ఊరికే స్వామిని అవకాశం వస్తే అడుగుదామని చెప్పి నేను నవంబర్ సర్వీస్ అయిన రోజు స్వామి లైన్లో వచ్చినప్పుడు లేచి స్వామి చెల్లెలకు సంబంధం కుదిరితే చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళు, మంచిగా చేసుకున్న ఆశీర్వాదం ఉంటుంది. నా తలపైన చేయబెట్టి స్వామితో మాట్లాడేటువంటి అవకాశం ఆ విధంగా ఫస్ట్ టైం వచ్చిందని చెప్పాను. ఐ థింక్ సమ్వేర్ ఇట్స్ అబౌట్ 95 అవకాశం జరిగింది. తర్వాత రెండోసారి ఒకసారి స్వామితో ఏంటంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత, మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హిమాయత్ నగర్, తర్వాత సరూర్ నగర్ వాడము, బాల వికాస్ పిల్లలను తీసుకొని 11 బస్సులు వేసుకొని మనం పుట్టపర్తికి వెళ్ళాము. పిల్లల యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది, పిల్లలకు దర్శనం ప్లస్ దర్శన ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు ఆర్గనైజింగ్లో ఉన్నాను నేను. తర్వాత ఏజీ ఆఫీస్లో సాయి ప్రసాద్ గారికి అకౌంట్స్ ఆఫీసర్గా ఉండేవారు. మేమిద్దరం ఆర్గనైజ్ చేసి తీసుకెళ్ళాం. వేరే గురువులు, తర్వాత వేరే సమితికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అంతా కూడా వచ్చారు. అయితే అప్పుడు మేమంతా పిల్లలంతా కూర్చోబెట్టిన తర్వాత, అయితే మీకు పాత డివోటీస్ తెలుసు, ఇప్పుడంటే మనకు ఎవరున్నారు అక్కడ, నరేంద్ర ఉన్నాడు. అప్పుడు నరేంద్ర లేడు. అంతకుముందు రాజారాం రెడ్డి గారు ఉండేవారు, అంతకుముందు సహా అని ఉండేవాడు, బెంగాలీ.
ఈ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ సాయి బ్రదర్. నేను సహా ఉన్న టైంలో చూస్తున్నాను. ఆ సహాగా ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ ఒక ప్రాపర్ ప్లేస్లో కూర్చోబెట్టారు. స్వామి వస్తారు దర్శనాన్ని అని చెప్పి అందరినీ కూర్చోబెట్టిన తర్వాత మా ఇద్దరికి సీట్లు లేవు, నాకు ఆ సాయి ప్రసాద్ గారికి. అందరినీ కూర్చోబెట్టాము. సుమారుగా 1100 మంది పిల్లలండి. అందరిని తీసుకెళ్ళిన తర్వాత మేము కూర్చోబెట్టిన తర్వాత మాకు సీట్లు లేవు. ఆయన చెప్పాడంటే ఆ లాస్ట్ మేము జాకి బయట ఉంటాడు, ఫస్ట్ లైన్లో లాస్ట్లో వెళ్ళి కూర్చోమని చెప్పాడు. సో నేను సాయి ప్రసాద్ గారు వెళ్ళి లాస్ట్లో కూర్చున్నాం. స్వామి అప్పుడు మంచిగా చాలా యంగ్గా ఉన్నాడు, మంచి దగ్గర చక్కగా నవ్వుతూ వచ్చాడు. వచ్చి పిల్లలందరూ చూసేసి స్వామి ఫస్ట్ లైన్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకుండా మా దగ్గరికి వచ్చాడు, లాస్ట్లో వచ్చాడు. ఎక్కడ ఎవరున్నారు? నేను సాయి ప్రసాద్ కూర్చున్నాను. కూర్చుంటే స్వామి ఎక్కడి నుంచి వచ్చారు అంటే స్వామి నేను స్వామి సరూనగర్ హిమాయత్ నుంచి వచ్చాడు, చాలా ఆనందంగా అని చెప్పి నా భుజపై చేసేసి మంచి చాలా సంతోషం ఉంది. సెకండ్ టైం స్వామితో మాట్లాడేందుకు అవకాశం వచ్చింది ఆ విధంగా. సో దర్శన సంభాషణ ఇవన్నీ అయిపోయి తర్వాత మూడవ సంఘటన ఒకసారి ఏంటంటే దెన్ స్వామితో ఎట్లా అనుబంధం అనేది స్వామి ఎంత క్లోజప్లో మనకు ఒక దర్శనం ఇచ్చారంటే మీకు తెలుసు స్వామి ఉన్నప్పుడు ఏప్రిల్లో స్వామి ఉండేవారు పుట్టపర్తిలో, బెంగళూరు కానీ ఇక్కడ కొడైకెనాల్ వెళ్ళేవాడు, స్టూడెంట్స్ తీసుకొని వెళ్ళేవారు. అయితే మేము ఒకసారి ప్రతిసారి మేము బెంగళూరు కానీ కొడైకెనాల్ వెళ్ళేవాడు, ఏప్రిల్ సర్వీస్ అయిన తర్వాత బస్సులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అయితే మాకు బెంగళూరులో స్వామి మంచిగా మాకు ఫ్రంట్ లైన్లో నాకు పాపారావు గారికి ముందు కూర్చోబెట్టేవారు. స్వామి వచ్చినప్పుడు మంచిగా లెటర్స్ ఇచ్చేవాళ్ళం, రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం, మాతో మాట్లాడేవాళ్ళు. తర్వాత దర్శనం ఇచ్చి అందరికీ విభూతి ప్రసాదాలు, తర్వాత ఏదో వేరే ప్రసాదం అంతా కూడా ఇచ్చి పంపించేవాడు. ఒకసారి ఏమైందంటే స్వామి బెంగళూరులో లేరని చెప్తే పుట్టపర్తి మన కొడైకెనాల్లో ఉన్నారని చెప్పారు. సో మేమంతా మొదలై పుట్టపర్తిలో ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుకొని 7 బస్సులు తీసుకొని కొడైకెనాల్ వెళ్ళాం అందరం. కరెక్ట్గా మీకు ఐడియా ఉండలేదు, ఉగాది టైంలో స్వామి జనరల్గా కొడైకెనాల్లో ఉంటారు. కొడైకెనాల్ సో స్వామి అక్కడ కబురు పెట్టారు తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర సేవలు వస్తున్నారు, మంచి భోజనం ఏర్పాటు చేయండి వాళ్ళని. సో మేమంతా బస్సు తీసుకొని కొడైకెనాల్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనంతా మంచిగా తమిళనాడు వాళ్ళంతా రిసీవ్ చేస్తున్నారు, మాకు అకామిడేషన్ అంతా ఇచ్చారు. తర్వాత మాకు ఉగాది రోజు మంచి భోజనం ఏర్పాటు చేశారు. అయితే మీకు సాయి శృతి కొడైకెనాల్లో పెట్టిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సాయి శృతి అనేది అక్కడ మందిరం పేరు. సేవలు వాళ్ళకు లోపల కూర్చోబెడతారు, ఫ్యామిలీస్కి ఏమో బయట కూర్చోబెడతారు, వండకు. అయితే ప్రతిసారి మా మిస్సెస్ మా పిల్లలు కూడా వచ్చేవాడండి, మా చిన్న పిల్లలు. ఇప్పుడు 3వ సంవత్సరం 5వ సంవత్సరం మా ఇద్దరు డాక్టర్స్ కూడా వచ్చారు, మిస్సెస్ కూడా వచ్చింది. అయితే ఆ సాయి స్థితిలో మేమంతా లోపల కూర్చున్నాము. తర్వాత మంచిగా వడ్డిస్తున్నారు తమిళనాడు వాళ్ళంతా. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే స్వామివారు నా దగ్గరికి వచ్చి నా పక్కన నిలబడి నా ప్లేట్లో ఉండేటువంటి అన్నాన్ని ఇట్లా పట్టుకొని చూస్తున్నాడు అనమాట. ఇది ఉడకలేది అని చెప్పి తమిళ వాళ్ళకి చెప్తున్నాడు. నిజంగా నాకు జీవితంలో ఒకటి మరపురాని ఏంటంటే స్వామి అంత క్లోజప్లో స్వామి వంగారు, నా ప్లేట్లో స్వామి అన్నం తీసుకుంటున్నారు. నేను అనుకున్నాను ఇంకా బ్రహ్మార్పణం మళ్ళీ కడమూసుకొని ఏం చెప్పాలి, నా ముందరే నిలబడి బ్రహ్మనే చదువుకుంటూ బ్రహ్మార్పణం అని చెప్పి స్వామి వాజ్ సో క్లోజ్. అంటే ఆయన ఈ రోప్ ఏమో నాకు పూర్తిగా తగులుతుంది, స్వామి యొక్క రోపు. స్వామి అంత దగ్గర క్లోజప్లో నా యొక్క ప్లేట్లో అన్నం తీసుకొని ఉడకలేదని చెప్పి వాళ్ళకు ఇది సరి అని చెప్పి తమిళలో చెప్తున్నారు వాళ్ళకు. ఆ విధంగా స్వామిని అంత క్లోజప్లో నిజంగా డివినిటీని దివ్యమైనట్టు చూస్తే నిజంగా ఏమి అంత మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఒక్కసారి మర్చిపోతాం ఏ ప్రపంచంలో ఉన్నా అని. ఆ విధంగా అనుభూతి స్వామి నాకు కొడైకెనాల్. తర్వాత బయట మా మిస్సెస్ కూడా 2 పిల్లలతో కూర్చోపెట్టుకొని భోజనం కూర్చున్నారు. అక్కడికి వచ్చి పిల్లలకు స్వీట్ పెట్టండి అని మా 2 పిల్లలు కూడా మంచిగా స్వామి స్వీట్ వాళ్ళ చేత కొట్టించి పిల్లలు కూడా ఆశీర్వాదం చేశారు. ఇట్లా ఏదో చిన్న ఫిజికల్గా నిజంగా చెప్పాలంటే స్వామి ఎన్ని ఇచ్చారు అంటే అన్నీ ఇచ్చారండి. స్వామి చెప్పారంటే దర్శనం అయింది, స్పర్శనం అయింది, సేవలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నిజంగా ఏది కూడా కొత్త చేయలేదు. అంటే నిజంగా నేను ఈరోజు ధైర్యంగా చెప్పుకునేది ఏంటంటే సంపూర్ణమైనటువంటి జీవితం నాకు ప్రసాదించాడు అని చెప్పాలంటే. మంచి భక్తుడిగా తయారు చేశాడు, సేవాదారులుగా తయారు చేశాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, మంచి పిల్లలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పిల్లల గురించి చెప్పాలంటే మా పిల్లలకు అన్నీ ఇచ్చారంటే ఇంకేది లేదు వాళ్ళకు. మా పిల్లలకు అన్నప్రాసనం చేశాడు, అష్టాభ్యాసం చేశాడు, తర్వాత సీట్ ఇచ్చాడు, తర్వాత ఓంకారం పెట్టి ఇప్పటికి మా ఇంట్లో 2 పలకలు ఉంటాయి, మంచిగా స్వామితో ఓంకారం పెట్టించి చిన్న పాపకు పెద్ద పాపకి 2 సీట్లు ఇచ్చాడు. తర్వాత ఇంకా ముందుకు వెళితే మా ఇంట్లో 2 డైమండ్స్ కూడా ఇచ్చాడు. అంటే మీ డైమండ్స్ అంటే ఏదో అనుకోలేదు మేడం, మా 2 అల్లుడు ఎంత గొప్పవాళ్ళని ఇచ్చాడంటే నిజంగా మా 2 అల్లుడు డైమండ్స్ కంటే ఎక్కువ అండి. 2 కూడా ఎంటెక్ చేశారండి పుట్టపర్తిలో.
ఇద్దరు కూడా ఎంటెక్ చేశారు. ఎంత మంచిగా ఉంటారంటే ఇప్పుడు టోటల్గా స్వామి పేరు కింద మా పిల్లల యొక్క ఫ్యామిలీస్, నా అల్లుడు కానీ బిడ్డలు కానీ దగ్గర చెన్నైలో ఉంటారు, పక్కనే ఉంటారు. అంత 5 minutes ఇద్దరు అక్కజలు ఇద్దరికి ఇంకా రోజుకు కలుస్తుంటారు, 2 రోజులు కలుస్తుంటారు. తర్వాత నా జనరేషన్ తర్వాత మా పిల్లల జనరేషన్ తర్వాత మా యొక్క మనవరాలు, నాకు ఒక మనవరాలు 2 మనవాళ్ళు అండి. మా మనవరాలు 2nd class నుంచి 3rd class పెడుతుంది. ఆమెకు ఆల్రెడీ 2 సార్లు సాయి కులంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఛాన్స్ వచ్చేసింది. యూ కెన్ ఇమాజిన్ హౌ స్వామి ఈస్ ఫాలోయింగ్ మై ఫ్యామిలీ. ఆమె జస్ట్ ప్రార్థన గణేష్ మా మనవరాలు పేరు. ఇప్పుడు 2nd class నుంచి 3rd class పెట్టాయి. 2 సార్లు ఆల్రెడీ డ్యాన్స్ ప్రోగ్రాంలో స్వామి అల్యూమిని కదా, వాళ్ళ అమ్మ స్వామి స్టూడెంటే, డాడీ స్వామి స్టూడెంట్ కాబట్టి ఆ విధంగా 31st డిసెంబర్ రోజు బాబు తెలుసు 31st డిసెంబర్ రోజు అల్యూమిని మీట్ అవుతుంది, 1st జనవరి రోజు కూడా అవుతుంది. ఆ విధంగా మా పిల్లలిద్దరూ స్వామి స్టూడెంట్ కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలు కూడా మంచి ఒక నేర్చుకోవడం. ఇప్పుడే మా పాప మా మనవరాలు మంచి బ్రహ్మాండంగా పాట పాడుతుంది, వేదం చదువుతుంది, అన్నీ నేర్చుకుంటున్నారు. అట్లా స్వామి యొక్క లెజెసీ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట నిజంగా చెప్పాలంటే. ఆ విధంగా అనుబంధం అనేది మాకు నిజంగా స్వామి యొక్క అనుగ్రహం ఎంత కృపించారంటే ఏమి ఇచ్చినా కానీ నేను ఆ రుణం తీర్చుకోవాలని నిజంగా చెప్పాలంటే. నా జీవితంలో మనకు నిజంగా ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, కార్లు కాదు, మెడలు కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలా అనుకుంటున్నాను కదా. ఆ అనుగ్రహం నిజంగా నాకు దండిగా ఇచ్చాడండి, అన్ని రకాలుగా ఇచ్చాడు. తర్వాత సంస్థాపరంగా చెప్పేసి ఎంతవరకు సార్ సంస్థాపరంగా నిజంగా ఎన్ని బాధ్యత ఇచ్చాడంటే నిజంగా మీకు చెప్తుంటే ఆశ్చర్యపోతారండి. నేను రోజు 12 గంటలు పనిచేస్తానండి ఆర్గనైజేషన్తో. కెన్ ఇమాజిన్ 4 గంటలకు నా యొక్క జనితర్య స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. 11 గంటల వరకు నేను ఫోన్లు ఎత్తాను ఎవరికి కూడా, అంత బిజీగా ఉంటాను. 7 గంటలు నేను కంటిన్యూస్గా పనిచేస్తాను. తర్వాత మళ్ళీ సాయంత్రం కనీసం 5-6 గంటలు పనిచేస్తాను. అంత బిజీగా లైఫ్ నాకు పెట్టాడు స్వామి. అంత సంస్థాపరంగా ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు, ఎన్నో ఎటువంటి సేవలు ఇచ్చాడు. ఆ సేవలో టోటల్గా పడిపోయాను. నాకు అసలు వేరే అనేది నిజంగా మీరు చూస్తే మా ఇంట్లో టీవీ దుమ్ము పట్టిపోయి ఉంటుంది, ఎవరు చూసే నాదు లేదు ఆ టీవీని చూడాలంటే. ఆ కేబుల్ వాడు వచ్చి సార్ కనీసం ఒక్కటైనా చూడండి సార్ అని చెప్పాడు. నీ కేబుల్ వద్దు బాబు, నేను తీసేసుకోవాలా, నీకు బిల్ వేస్ట్గా కడుతున్నాను, నా కేబుల్ టీవీ చూసాను. ఎందుకంటే ఎవ్వరికి టైం లేదండి. మా అమ్మ 87 సంవత్సరాలు, ఆమె కూడా టైం లేదు, అంత ఇదిగోండి. అయితే నిజంగా మనకు జీవితంలో ఒక మంచి ఒక ప్రసాదించింది ఏంటంటే స్వామివారు నాకు మా మిస్సెస్ నిజంగా అంటే మా తల్లి సేవ అండి. స్వామి చెప్తారు కదా తల్లిదండ్రులు చూసుకోవాలని. 39 సంవత్సరాల నుంచి నేను మా మిస్సెస్ మా తల్లికి సేవ చేస్తున్నామండి. అది నాకు ఎంతో తృప్తినిస్తుంది. సంస్థ యొక్క లైఫ్ ఒక విధంగా ఉంటే, స్వామితో జీవితం ఒక విధంగా ఉంటే, నాకు జన్మనిచ్చిన తల్లికి నేను దగ్గర పెట్టుకొని నేను మా మిస్సెస్ ఆమె తినంది మేము తినమండి. ఆమె తిన్నాకనే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆమె తిన్నాకనే లంచ్ చేస్తాం, ఆమె తిన్నాకనే డిన్నర్ చేస్తాం. తల్లి సేవ నాకు ప్రసాదించాడు. నాకే కాకుండా ఇంట్లో ఆడవాళ్ళ యొక్క సహకారం ఉన్నారు కదా, మరి మా మిస్సెస్ కూడా ఈక్వల్లీ షీఈస్ కోఆపరేటింగ్. ఆ విధంగా తల్లి సేవకు 39 సంవత్సరాల నుంచి మా తల్లికి మనం సేవ చేసుకుంటున్నాం. ఆమె కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. మా అమ్మ కూడా చాలా సార్లు సేవ చేసింది. పుట్టపర్తిలో సాయికులం హాల్లో చేసింది, క్యాంటీన్లో చేసింది. నేను అప్పుడు కన్వీనర్గా ఉన్నప్పుడు అందరిని తీసుకొని వెళ్ళేవాడు. మా మిస్సెస్ వాడు వచ్చేవాడు, తల్లి వచ్చేవాడు, అందరూ కూడా సేవ చేసుకున్నటువంటి వాడు. మా చెల్లెలు కూడా సేవ చేశారు. ఆ విధంగా ఆర్గనైజేషన్ పరంగా అనుకోండి స్వామి మంచి అవకాశాలు ఇచ్చారు. తర్వాత సంస్థ పరంగా చూస్తే నేను కన్వీనర్ తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను బికేమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 4 జిల్లాలకు నాకు ఇచ్చారండి. కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి ఇచ్చారు. నేను మోస్ట్లీ మహబూబ్నగర్కు స్టిక్ అయ్యి, మీకు తెలుసు మహబూబ్నగర్లో విజయసాయి అని ఉండేవాడు. విజయసాయి నేను ఇద్దరం కలిసి మొత్తం జిల్లా అంతా కూడా పర్యటించామండి చాలాసార్లు. అప్పుడు ఈశ్వరయ్య గారు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అన్ని మొత్తం నాకు మహబూబ్నగర్ సమితులన్నీ పిండి అండి అని చెప్పాలంటే. ఎన్ని సమితులకు వెళ్ళామో, ఎన్నిసార్లు వెళ్ళామో, ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇచ్చామో తెలియదు. తర్వాత ఏమైపోయిందంటే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు ఐటీలో స్టేట్ కోఆర్డినేటర్గా తెలంగాణ ఉన్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా నాకు నామినేట్ చేశారు. అప్పుడు స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కనీసం 4 సార్లు ట్రావెల్ చేశానండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 650 సమితులు ఉన్నాయి మొత్తం. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, తెలంగాణ ఆంధ్ర కాకుండా 650 సమితిస్ను నేను తెలంగాణతో పాటు కనీసం 3 times అంటే సూళ్ళూరు పెద్ద నుంచి మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ప్రతిసారి చాలాసార్లు వెళ్ళాం. ఎన్నో వందల ఉపన్యాసాలు మనం ఇవ్వడం జరిగింది, ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధమైన అవకాశాలు సంస్థాపరంగా నాకు స్వామి కల్పించాడు. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను పట్టుపట్టు సర్వీసెస్ ఎంత నిమగ్నమై నా మైండ్లో ఉండిపోయాయంటే ఒక మంచి సంఘటన జరిగింది. ఏంటంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండేవారు సత్యనారాయణ గారు అని చెప్పి, ఆయన ఇప్పుడు లేరండి, 89 years కానీ పాస్ అవే. అయితే
అప్పుడంతా కూడా పుట్టపర్తి సర్వీసెస్ చాలా వైబ్రెంట్గా ఉండేది, చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అప్పుడు మంచి యంగ్గా ఉండేవాళ్ళం, మంచి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం, చాలా వైబ్రెంట్గా ఉండేవాళ్ళం. అయితే అప్పుడు పుట్టపర్తి సర్వీసెస్ గురించి ఒక మంచి పుస్తకం రాశాను నేను, సేవా విభూతి అనేటువంటి పుస్తకాన్ని రాశాను నేను. అంటే పుట్టపర్తిలో ఉండేటువంటి అన్ని సర్వీసెస్ ఎక్కడెక్కడ ఏం చేయాలి, క్యాంటీన్ అన్నీ చెప్పాను కదా, అవన్నిటి బట్టి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాం. దానికి సంకలనకర్త నేను తయారు చేయడం చేస్తే స్వామివారు చక్కగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి విభూతి పెట్టారండి. దాని పేరు సేవా విభూతి అని చెప్పి మేము పబ్లిష్ చేశాము. అప్పుడు మన డాక్టర్ నరసింహరావు గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అట్లా ఆ సేవ గురించి రాసినటువంటి పుస్తకాన్ని స్వామి ఆవిష్కరించి ఆశీర్వాదం చేయడం, అది కూడా నిజంగా నేను ఎంతో ఐ ఫీల్ బ్లెస్డ్. అన్నిట్లలో స్వామి ఎక్కడెక్కడెక్కడైతే మనకు అవకాశాలు ఇవ్వాలో, ఎక్కడైతే మనకు ఆ సేవా విభాగాన్ని మనకు ఇవ్వాలనేది స్వామి అడ్డంగా ఆ విధంగా నాకు ఇచ్చుకుంటూ పెడుతున్నాను అన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నేను స్టేట్ కోఆర్డినేటర్ నుంచి ఏమైందంటే 2012 అండి. 2012లో మాకు నేషనల్ టీంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడుండే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండే గారి కంటే ముందు వి శ్రీనివాసన్ గారు ఉండేవారు. ఈ వాజ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ చెన్నై అండి. స్వామి డైరెక్ట్గా అపాయింట్ చేసినటువంటి ఆల్ ఇండియా ప్రెసిడెంట్. వారితో కలిసి నేను సుమారుగా 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. వెరీ స్ట్రిక్ట్గా ఉండేవాడు, వెరీ డిసిప్లిన్గా ఉండేవాడు. వాళ్ళకి తగ్గట్టుగా నేను కూడా ఎంతో డిసిప్లిన్గా ఉంటాను, ఎంతో స్ట్రిక్ట్గా ఉంటాను, ఎంతో పద్ధతి ప్రకారం పనిచేస్తాను. మీకు తెలుసో లేదో ఆల్ ఇండియా హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈవెన్ అవుట్ సైడ్ నుంచి కూడా నాకు ఎన్నో మెయిల్స్ వస్తుంటాయి. అంటే డొనేషన్స్ గురించి, ఫారిన్ డొనేషన్ గురించి, స్వామి టీచింగ్ గురించి, బాల వికాస్ గురించి, లేకుంటే స్టేట్ ప్రెసిడెంట్స్ యొక్క నంబర్స్ గురించి, లేకుంటే పుట్టపర్తి సమాజం గురించి అన్నీ కూడా ఏంటంటే అన్ని నైట్ ఎంత లేట్ అయినా కానీ ఆ మెయిల్స్ అన్ని అప్లై చేస్తాను. నేను ఎవ్వరు కూడా నాకు మెయిల్ వచ్చిందంటే నో మెయిల్ విల్ గో అన్ఆన్సర్డ్, 24 అవర్స్ నేను మెయిల్ రిప్లై చేసేస్తాను ఆల్ ఇండియా నెట్ అంతా కూడా. అట్లా మొత్తం దేశం అంతా కూడా ఈరోజు మొత్తం స్టేట్ ప్రెసిడెంట్స్ అనుకోండి, స్టేట్ ప్రెసిడెంట్ అనుకోండి, నేషనల్ కోఆర్డినేటర్స్ అనుకోండి, అందరితో మనకి ఈరోజు టచ్లో ఆల్ ఇండియా లెవెల్లో మనకు ఆ విధంగా సేవ భాగాన్ని మనకు అందించాడు. సో ఐటీ విభాగం, డాక్యుమెంటేషన్, హెల్ప్ డెస్క్ ఇవన్నీ చూస్తూ తర్వాత 2 సంఘటనలు మీతో పంచుకోవాలండి. ఏమిటంటే నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఏంటంటే, మీకు తెలుసు కమ్మవారిపల్లి అని పేరు విన్నారా? మనకు కల్వర్ట్ గేట్ నుంచి వెనకాల వెళతాయి, మనం గణేష్ గేట్ నుంచి ఎంటర్ అవుతాం. కల్వర్ట్ గేట్ అని ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఇప్పుడు భక్త నివాస్ అని ఉంటారు కదా, ఆ భక్త నివాస్ వెనకాల కల్వర్ట్ గేట్ అని ఉంటుంది. ఆ కల్వర్ట్ గేట్ నుంచి వెనక్కి వెళితే కమ్మవారిపల్లి అని చెప్పి ఉంటుంది. అయితే ఒక సంఘటన జరిగింది అక్కడ. ఒక న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. అది స్వామివారు చదివి చేతులు పెట్టారు అక్కడ ఉండేటువంటి ఆర్గనైజర్స్. ఏమిటి ఆ న్యూస్ అంటే, సవతి తల్లి పిల్లలకు కళ్ళు పొడిచి వాళ్ళకి అన్నం లేకుండా చేసింది న్యూస్ వచ్చింది. సవతి తల్లి మొదటి భార్య పిల్లలు ఎవరు ఉంటారు కదా, వాళ్ళ సవతి తల్లి అంటే అదే కదా. అదైన తర్వాత స్వామివారు ఏం చేశారంటే, ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, మీరు తీసుకొచ్చి కమ్మవారిపల్లిలో పెట్టండి అని చెప్పారు. అప్పుడు 100 మంది పిల్లలు తీసుకొచ్చారండి ఆర్గనైజర్స్, తీసుకొచ్చి కమ్మవారిపల్లిలో పెట్టారు. దానికి ఇప్పుడు మన స్వరూప్ చెప్పింది దీన జనోద్ధరణ పథకం, డీజేపీ అంటారు, ఇన్ షార్ట్ డీజేపీ అంటారు. అయితే 2002లో స్టార్ట్ చేశారు స్వామి అన్నారు. అట్లా 100 మంది పిల్లలు మంచిగా వాడు చదువుకోవడం, తర్వాత ఎడ్యుకేషన్ అంతా కూడా ట్రస్ట్ వాడు, సెంట్రల్ ట్రస్ట్ వాడు చూసారు. పిల్లలంతా కూడా పెద్దగా అయిపోయారు, మంచి చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి. తర్వాత 2002లోనే పెట్టిన తర్వాత 2-3 ఏళ్ళకి డాక్టర్ అంజనేయ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. స్వామివారు ఏం చెప్పారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్టార్ట్ చేయొచ్చు కదా డీజేపీ అని చెప్పారంటే, దీనజన పథకం స్టార్ట్ చేయొచ్చు కదా అంటే సరే అని చెప్పి ఫస్ట్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం స్టార్ట్ చేసింది. 18 సెంటర్స్ ఇప్పటికీ నడుస్తున్నాయండి శ్రీకాకుళంలో. దీనజన పథకం ఏంటంటే, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను తీసుకొచ్చి మనం సాకాలి. మగ పిల్లలు మాత్రమే అండి, ఆడపిల్లలకు పర్మిషన్ లేదు. ఎందుకంటే సామాజికమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మనకి ఆర్గనైజేషన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ బాయ్స్ మాత్రమే. అక్కడ కూడా బాయ్సే పెట్టారు కమ్మవారిపల్లి కూడా. స్వామి ఇన్స్ట్రక్షన్స్ కాకుండా డోంట్ టేక్ లేడీస్, వాడు చూసుకుంటే వాడు తల్లిదండ్రులు, బట్ అమ్మాయిలతో ప్రాబ్లమ్స్ వస్తాయి సామాజికంగా కానీ వద్దని చెప్పారు. ఇంకా మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ బాయ్స్ మాత్రమే పెట్టారు. అయితే శ్రీకాకుళం అయిన తర్వాత వేరే నల్గొండ స్టార్ట్ చేశారు, బిహెచ్ఎల్ స్టార్ట్ చేశారు. మేము కూడా 2006లో హైదరాబాద్లో శ్రీనివాస్ గారిని, హెచ్ శ్రీనివాస్ గారిని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. వారి యొక్క పర్మిషన్ తోటి డీజేపీ కార్యక్రమం మేము సరూనగర్లో స్టార్ట్ చేశాం. మా ఇంట్లో 5 మంది పిల్లలు పెట్టుకొని మేము స్టార్ట్ చేసామండి 2006లో. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు నిజంగా ఎంత గొప్ప బాధ్యత తెలుసా? పిల్లలు 360 రోజులు చూడాలి,
వాళ్ళ మెడికల్, వాళ్ళ బట్టలు, షూస్, స్కూల్ ఫీజు, నాట్ ఏ జోక్. మనకి ఇంటికి 4 గెస్ట్లు వస్తేనే కింద మీద అవుతాం. 365 రోజులు పిల్లలు పెట్టుకోవాలి. అది కూడా చిన్నపిల్లలు. ఎటువంటి పిల్లలు తెలుసా? సంస్కారం లేనటువంటి పిల్లలు, భాష మంచిగా ఉండదు, మంచి తిండికి నోచుకునేటువంటి పిల్లలు. వాళ్ళని తీర్చిదిద్దేందుకే 1 year పడుతుందండి. ఏదైనా చెప్పాలంటే భాష ఎంత గబ్బుగా ఉంటుందంటే అంత గబ్బుగా ఉంటుంది. ఆ భాష మార్చాలి, పద్ధతులు మార్చాలి. తర్వాత వాళ్ళకి మంచి బట్టలు, షూస్, సాక్స్ అన్ని ఇచ్చి, తర్వాత బ్యాగు, పుస్తకాలు, స్కూల్లో ఏం చదువుతున్నారు, ఇవన్నీ ఒక పెద్ద బాధ్యత లేదని చెప్పాలంటే మా ఇంటి. అయితే స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహంతో, స్వామి ఇచ్చినటువంటి శక్తితోటి నేను, మా మిస్సెస్, మా మదరు, తర్వాత సమితి కూడా, మా సమితి కూడా సర్వనగర్ సమితి వాళ్ళందరూ ఫుల్గా 40 కుటుంబాలు సపోర్ట్ చేసేయండి దానికి. అయితే ఆ విధంగా బ్యాచ్తో పాటు అట్లా చేస్తూ కనీసం 20 మెంబర్స్ను మేము మా ఇంట్లో ఉంచుకొని పిల్లలంతా చేసేసామండి. నిజంగా మీరు నమ్మరండి, మా పిల్లలు కోర్స్ మంచి ర్యాంక్ హోల్డర్స్, స్వామి దగ్గర చదువుకున్నారు. వాళ్ళకంటే డీజేపీ పిల్లలు ర్యాంక్ తెచ్చుకోవడం మేము సంతోషపడ్డామండి. ఎంత ఆనందిస్తుంటే నో డౌట్ మన ఇంట్లో మన డాక్టర్ మంచి ర్యాంక్ వచ్చిందంటే మనం అందరూ సంతోషపడతాం, మనం కేక్ కట్ చేసుకుంటాం, లేకపోతే అందరితో పాల్గొంటాం. బట్ ఒక బయటి వ్యక్తి, డీజేపీ అబ్బాయి, తల్లిదండ్రులు లేనటువంటి అబ్బాయి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడంటే ఎంత ఆనందం ఇస్తుందండి. నిజంగా ఆనందం పట్టలేనటువంటి ఆనందం పడుతుంది. ఎందుకంటే డీజేపీ ఎంత మాకు ఒక తృప్తిని ఇచ్చిందంటే, ఈరోజు పిల్లలు తెలుసా, మ్యూజిక్ కాలేజ్లో సీట్లు వచ్చాయి, అమెరికా వెళ్ళాడు, కెనడాలో వెళ్ళాడు. ఈరోజు అతను ఫస్ట్ స్టూడెంట్ మా దగ్గర ఉండేటువంటి వైశ్య అబ్బాయి అండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్నప్పుడు 6 నెలలు ఉన్నప్పుడు పోయాడు. నౌ ఈజ్ డ్రాయింగ్ 12 lakhs per year. ఫస్ట్ డీజీపీ బాయ్ హూ డజంట్ హ్యావ్ పేరెంట్స్ మన దగ్గర ఉండి చదువుకున్నాడు. ఈరోజు 12 లక్షలు సంపాదిస్తున్నాడండి. అయితే మీరు నమ్ముతారో లేదో, అతను ఎంసెట్ ఎంట్రన్స్ తర్వాత మామూలు కాలేజీలో చదువుకున్నాడు. హైదరాబాద్ యూత్ వాడు చదివించారు. మేము స్కూలింగ్ అంతా దొరుకుతుందంతా హైదరాబాద్ గోపిబాయి వాడు చదివించారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాడు మామూలుగా ఎంట్రన్స్ రాస్తాం కదా, ఎంసెట్ రాస్తాం కదా, నిజంగా చెప్పండి కార్పొరేట్ కాలేజ్లో చదవలేదు, మామూలు కాలేజ్ చదవలేదు. హీ గాట్ 1928 ర్యాంక్. ఎంసెట్లో 1928 అంటే వెరీ బిగ్ ర్యాంక్, మంచి ర్యాంక్. ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ విష్ణువర్ధన్ సార్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి ర్యాంక్ కార్డ్ తీసుకొని దానికి వచ్చాడండి. దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ అని చెప్పాలంటే. ఆ రోజు మేము ఒక కళ్ళ నీళ్లు చిందించాం. నిజంగా మన పిల్లలు చేసినా మనం తెలుసు. అరుణ అబ్బాయి పేరు, కొల్లాపూర్ అబ్బాయి, వైశ్య అబ్బాయి. ఆ అబ్బాయి డీజే మన ఎంసెట్ కార్డు తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి నా ఆశీర్వాదం తీసుకొని నా కార్డు మొక్కేసి, మా మిస్సెస్ కార్డు మొక్కేసి, సార్ ఇదంతా మీ చదవాలి సార్ అని చెప్పి. అంటే లేదేదా ఆయన చదవాలి, మాకు అవకాశం ఇచ్చాడు, మేము చేసాం. ఆ అబ్బాయి ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేశాడు. తర్వాత నౌ ఈజ్ డ్రాయింగ్ 1 year డిప్లొమా ఇన్ ఐఎస్బిలో చేశాడు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసి ఈజ్ డ్రాయింగ్ 12 lakhs per year. అట్లా పిల్లల యొక్క సక్సెస్ స్టోరీ చూస్తే ఏంటంటే కెనడా వెళ్ళడం, యుఎస్ఏ వెళ్ళడం, పుట్టపర్తిలో సీట్లు రావడం, అంటే మాకు నిజంగా టీజేపీ పిల్లలు ఎంత మంచి సక్సెస్ ఇచ్చారంటే మాకు ఎంతో తృప్తినిస్తుందండి ఆ కార్యక్రమం. ఈరోజు నిజంగా ధైర్యంగా చెప్పుకుందంటే 20 మంది పిల్లలను స్వామి మా ద్వారా తీర్చిదిద్దాడు మా యొక్క కుటుంబాల ద్వారా అని చెప్పి మాకు ఎంతో ఆనందం ఇస్తుంది. అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, పిల్లలందరూ పెద్దగా అయిపోయినారు. పిల్లలంతా కూడా మాకు ఇంట్లో భజన జరిగితే అందరూ వస్తారు, పిల్లలంతా కూడా వచ్చి వాడే డెకరేషన్ చేస్తారు. విష్ణువర్ధన్ సార్ ఇట్లా భజన అంటే వాడు ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు, ఎగిరి గంతేసుకొని వస్తారు. పిల్లలంతా కూడా ఎక్కడున్నా సరే మా ఇంటి నుంచి వారిపోతారు, భజన ఉంది అంటే. అట్లా పిల్లలు వారికి ఆనందం. రెండో కార్యక్రమం ఏంటంటే, ఆ డీజేపీ అయిన తర్వాత మీకు ఒక్క సంఘటన చెప్పాలి ఏంటంటే, తర్వాత నేను ఒకటి బిగ్ ప్రాజెక్ట్ ఒకటి మనకు నడుస్తుంది, మన తెలంగాణలో, భారతదేశంలో నడుస్తుంది. 86th బర్త్డే అండి. అంటే ఇప్పుడు మనం 100th బర్త్డే చేసుకుంటున్నాం కదా, 86వ బర్త్డే మామూలుగా బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ చేస్తాం కదా సమితిలో. 86 భజనలు, 86 నగర సంకీర్తనలు, 88 చేస్తాం కదా, మనం అందరికి ఐడియా ఉంది కదా. అయితే 86th బర్త్డే ఇప్పుడు 86 భజనలు అయిపోయినాయి, 86 నగర సంకీర్తనలు అయిపోయి, లాస్ట్ డే జనరల్గా మా దగ్గర చేస్తారంటే కన్వీనర్ ఇంట్లో చేస్తాం జనరల్గా. మంచి స్ట్రెంత్ వస్తుంది. తెలంగాణలో హైయెస్ట్ నగర సంకీర్తన అంటే మాదే అండి. సరూర్ నగర్లో మాది బర్త్డే సెలబ్రేషన్లో చాలా హైయెస్ట్ స్ట్రెంత్ వస్తుంది. 60 మంది, 70 మంది, 100 మంది వస్తారు నగర సంకీర్తన. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అదంతా కూడా స్వామి అనుగ్రహంతో నేనే లీడ్ చేస్తాను ఆ నగర సంకీర్తన అంతా కూడా. అయితే 86వ బర్త్డే రోజు, 86వ బర్త్డే లాస్ట్ డే కన్వీనర్ గారింట్లో నగర సంకీర్తన అయిపోయింది. 150 మంది, 200 వచ్చారు. హారతి అయిపోయింది, అందరికి ప్రసాదం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు యువకులు ఏం చేశారంటే, వాళ్ళు ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు. మనం 86 రోజులు నగర సంకీర్తన చేశాం కదా, మనం రేపటి నుంచి
రోజు నగర సంకీర్తన అనుకుంటున్నాం. మీకు ఎప్పుడు వీలైతుందో చిట్టి రాసి దేవుని దగ్గర పెట్టండి అని ఇప్పుడు ఒక బాక్స్ పెట్టారు, స్వామి పాదాల దగ్గర బాక్స్ పెట్టారు, అందరికి వైట్ పేపర్స్ ఇచ్చారు. మీరు రాయండి, నేను సోమవారం వస్తాను, లేకుంటే నాకు గురువారం వీలవుతుంది, లేకుంటే కొంతమంది నాకు గురువారం శుక్రవారం వస్తాను, అట్లా మీరు రాయండి, మీకు ఏది వీలైతే రాయండి అని చెప్పి చిట్టి ఇచ్చారు, వైట్ స్లిప్స్ ఇచ్చారు. నేను కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్, అక్కడ అందరితో పాటు నేను కూడా కూర్చున్నా, నాకు ఆ స్లిప్ ఇచ్చారు. అయితే చూడండి, భగవంతుడు మన చేత ఒక మంచి పని చేయించాలంటే ఆ ప్రాంప్ట్నెస్ కూడా అతనే ఇస్తాడు. అంటే మనం చేసే ఆలోచన పైన కూడా కంట్రోల్ ఎవరికి ఉంది అంటే ఆయనకు ఉందని నిజంగా చెప్పాలంటే. స్వామి హాస్ గాట్ ద కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. అది ఇక్కడ నా విషయంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే నాకు నిజంగా అప్పుడు మెదడులో ఏం పురుగు తోచిందో తెలియదు, మరి ఏం పిచ్చెక్కిందో తెలియదు. నేనేం రాశాను తెలుసా? అమ్మాయి మేడం రోజు వస్తానని రాశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత భయం పుట్టుకున్నాను నిజంగా. మా మెసేజ్ కూడా ఏవో రాసి వచ్చిన పెద్దగా నువ్వు జోగా చూస్తున్నానండి, రాయలేదని రాసావు కానీ మరి నిజంగా రోజు పోతావా నువ్వు అని అన్నాను. ఏమో రాశారు కానీ మరి ఎవరు రాయించారో స్వామి రాయించాడు మరి. అంటే రోజు కష్టం అండి, 4 గంటలకు లేవాలి, ఏంటి అసలు వాడికి చెప్పండి అది తప్పు రాశారని ఆ చిట్టి తీసుకోండి. వాడికి లేదు, వాడు డబ్బాలు పెట్టి క్లోజ్ చేశారు, స్వామి పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు కూడా ఏం చేయలేదు. చాలా చిట్టీలు వచ్చాయి. ఒక అమ్మ బేస్తవారం రాసింది, ఒక అమ్మ శుక్రవారం రాసింది, ఒక మీకెందుకు వచ్చిందండి 2 రోజు వస్తాను రాదు అని. నిజంగా నేను కూడా ఎలా పడ్డాను. ఆయన నాకు అనిపించింది ఈ ప్రాంప్ట్నెస్ ఎవడిచ్చాడు? ఆయన ఇచ్చాడు. అందు గురించి అయ్యా నీవే చూసుకోవాలి. మరి ఆలోచించాను చూసి సరే ఒక పని చేద్దాము, ఒక నెల చేద్దాం, తర్వాత ఎవడు చూసుకుంటాడు, దేవుడు మర్చిపోయాడు అంత. నవంబర్ తర్వాత వరకు అప్పు ఉంటుంది, బర్త్డే సెలబ్రేషన్ చెప్పి ఏం చేసామంటే 1 మంత్ వెళ్ళారండి కంటిన్యూస్గా. ఇంకా ఏదో సైకిల్ మన స్కూటర్లో కారు ఏదో చూసుకున్నాడు. 1 మంత్ వెళ్ళిన తర్వాత 1 మంత్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తామని మా మిస్ సరే ఒక పని చేద్దాము, 3 నెలలు పెట్టుకుంటాను చూద్దామని 3 నెలలు ప్రయత్నం చేశాను. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి చూద్దాం, జనవరి తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి సర్లే 3 నెలలు చేద్దాంలే. తర్వాత వాళ్ళందరూ కూడా వీడికి ఏదో పిచ్చి పెట్టినట్టు రోజు వస్తున్నాడు ఏంట్రా వీడు అని చెప్పి ముందర నిలబడతాడు, పాట చెప్తాడు, ఏంట్రా అసలు మాంతాడా లేదని చెప్పి మా సంతి వాడుతున్నాడు. అదేం కానీ అక్కడ ఏంటి మనసులో పురుగు తెలుస్తుంది. ఎవరు చెప్పారు ఇది? భగవంతుడు రాయించాడు నీ చేత రోజు వస్తానని చెప్పి. సో ఇప్పుడు ఏమైందంటే ఆయన ప్రాబ్లం అయిపోయింది. వీటి చేత నిలబెట్టుకోవాలి, మనసులో మైండ్ ఏది మాటలు నిలబెట్టుకోవాలి. కాబట్టి ఎవరికి పేరు వస్తుంది? సత్యసాయిబాబు గారికి చెడు పేరు వచ్చే అవకాశం. నేను కూడా పట్టుదలగానే ఉన్నాను. అయితే చూడండి స్వామి ఎంత గొప్పవాడండి. ఈ రోజు 13 సంవత్సరాలు అవుతుందండి. నాటి మీద సింగల్ డే నగర సంగీతం ఆగలేదండి. ఏ ఒక్కరోజు కూడా నేను నగర సంగీతం మాననండి. ఇంతవరకు 13 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను నవంబర్ 23 వస్తే 14 ఇయర్స్ కంప్లీట్ అయితే ఒక్కరోజు నేను ఊళ్ళో లేకుంటేనే నగర సంగీతం లేదండి. మా నగర సంగీతం ఫోటో పెడతారు మా దాంట్లో. సార్ లేడా విషయం లేదండి, నేను ఫోటో పెట్టి చెప్పాను, లేకుంటే ఎక్కడ పెట్టండి అంటే నేను నగర సంగీతం లేనంటే ఊళ్ళో లేనట్టు లెక్క. అది వాళ్ళకి తెచ్చిపోయింది అన్నమాట. అంటే ఇది ఎవరు చేయించారండి చెప్పండి సార్? ఆయన చేయిస్తున్నాడు సార్. నాకు సంకల్పం చేయించాడు, శక్తినిచ్చాడు, భక్తినిచ్చాడు, అనుకూలతలు ఏర్పరిచాడు. చూడండి నగర సంగీతం చేయాలంటే నాటికి జోకండి, రోజు చేయడం చెప్తున్నా. ఫస్ట్ డే అంటే వస్తాను. ఎందుకు తెలుసా? నీ ఆరోగ్యం సహకరించాలి, నీ వెహికల్ స్కూటరో కారో మంచి పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఏంటి? ఇంట్లో ఎమర్జెన్సీ ఉండొద్దు. ఇంట్లో ఎమర్జెన్సీ ఉండొద్దు. మరి ఎమర్జెన్సీ ఉంటే నేను నగర సంగీతం ఎక్కడిపోతావు పోలేదు. తర్వాత వెళ్ళిన తర్వాత ఒక్కడ నగర సంగీతం చేస్తావా? ఎట్లా చేస్తాం? నీకు తోడుగా కొంతమంది కావాలి. సో అది కూడా ఆయనే ఏర్పాటు చేస్తారు. సో మాకు రోజు కనీసం 5-6 మంది, థర్స్డే 20 మంది అట్లా వస్తారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చెప్పాను కదా, మంచి బ్రహ్మాండమైన స్నేహితులు మాది. 99 days 100 days 60, 70, 80, 90, 100 దాకా పెడుతుంది. కాబట్టి అసలు ఇంకా పాటలు కొట్టుకుంటారు. ఇంకా తెలుసు కదా మీకు పాటలు తెలియదు, నాకు పాట లేదు నాకు పాట లేదు అని అంటూ ఉంటుంది. అంటే దట్ ఈస్ యాక్చువల్లీ స్వామిలు ఏం చేస్తారని చెప్పాను కదా, ఆ కాంపిటీషన్ ఉండాలి. సో ఈ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నా చేత సంకల్పం చేయించాడు, నాకు శక్తినిచ్చాడు, భక్తినిచ్చాడు, అనుకూలతని ఇచ్చాడు. ఎమర్జెన్సీ క్రియేట్ చేయలేదు నాకు. తర్వాత నా స్కూటర్ కార్ ఎప్పుడు రెడీగా ఉండేట్టు పెట్టుకున్నాడు ఆయనే. ఇప్పటికి నేను ఈ రోజు కూడా నేను నగసింత చేసి వచ్చానండి. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ భగవాన్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే మనం చేసే ఒక ప్రామిస్ తో ఆయన కష్టపడతాడు, ఆయన హెల్ప్ చేస్తాడు. ఎందుకు? భగవంతుడి యొక్క శక్తి అతీతమైనటువంటిది, కొలబద్దకు అందలేనిది, అన్ఇమాజినబుల్ పవర్. ఎందుకు చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని నమ్ముకున్నావో నీ చేత పెద్ద పెద్ద పనులు చేయిస్తాడు ఆయన.
నీవు భగవంతుడు నమ్మకుండా నీవే చేయాలనుకుంటే చిన్న పనులు మాత్రమే చేయగలుగుతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవాన్ సత్యసాయిబాబా. ఈ రోజు సమర్పణలో నిజంగా ఇవన్నీ చూడండి, నగర సంకీర్తన, డీజేపీలు, తర్వాత పుట్టపర్తి సర్వీస్, ఈ విధంగా నేను ఫస్ట్ చెప్పాను చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి సాయిరామ్ అందరూ కూడా 0 0 0 0 అన్ని జీరోలు. మళ్ళీ నేనేం చేశాను, అక్కడ 1 పెట్టాను. అందుకే అవన్నీ కూడా 1000 అయింది, 10,000 అయింది, 1 lakh అయింది, 10 lakhs అయింది, మిలియన్స్ అయిపోయాయి. బికాస్ ద బాబా ఇస్ స్టాండింగ్ విత్ మీ అనేటువంటిది నా యొక్క విశ్వాసం. తర్వాత ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత నాకు బాధ్యతలు ఎక్కువైపోయి తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే నాకు టైం లేదని చెప్పాను కదా, ఎంతో బిజీగా ఉంటాను. విద్యావాహిని అని ఉంటుందండి, సత్యసాయి విద్యావాహిని సెంట్రల్ ట్రస్ట్ ప్రాజెక్ట్ అండి అది. దాంట్లో నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాను. ఇంగ్లీష్ మిషన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, దానికి అఖిల హిందూకి అని చెప్పి నేషనల్ లీడ్ బెంగళూరులో ఉంటుంది, ప్రొఫెసర్ గారు ఉంటారు. వాళ్ళ కింద 1200 మంది పనిచేస్తున్నామండి మేమంతా కూడా ఇంగ్లీష్ మిషన్లో. అయితే సత్యసాయి స్కూల్స్ 100 స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియాలో. తర్వాత వేరే స్కూల్స్ నుంచి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మిషన్ కింద మేము ఇంగ్లీష్ టీచ్ చేస్తామండి. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. ఆ విధంగా నాకు ఇప్పుడు 10 మంది మెంటీస్ ఉన్నారు, నాకు 10 మంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి నేను క్లాస్ తీసుకోవడం, వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఆన్లైన్లో సర్టిఫికేట్ వస్తుంది. సో సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సో దాంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో ఆ విధంగా స్వామి నాకు ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చేసి మిషన్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో కూడా నాకు చాలా బిజీగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాడు. దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటది, హాస్పిటల్స్. స్వామికి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, జైగాంటిక్ 2 ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. పుట్టపర్తి, బెంగళూరు, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, ప్రశాంతిగ్రామ్ అండ్ వైట్ ఫీల్డ్. అయితే 2021 కంటే ముందు మీరు ఎవరైనా పుట్టపర్తి కానీ బెంగళూరు హాస్పిటల్స్ వెళ్ళింటే మీకు తెలుస్తుంది, రాత్రి 2:30కి లైన్ కట్టాలి. లోపలికి వెళ్ళాలంటే క్యూ కట్టాలి. లోపలికి ఎంట్రీ కావాలంటే 2:30, 3 గంటలకు, 4 గంటలకు తెల్లవారుతో చీకట్లో వచ్చి మొత్తం క్యూ కట్టాలి. ఫస్ట్ లోపలికి పంపించేస్తారు. పుట్టపర్తి హాస్పిటల్ అయినా బెంగళూరు హాస్పిటల్ అయినా మీరు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. 2021లో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే స్వామి స్టూడెంట్స్ అల్యూమిని వాళ్ళు ఏం చేశారంటే ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు, ఆల్ ఇండియా హెల్ప్ డెస్క్ పెట్టారు. పెట్టేసి 2 హాస్పిటల్స్కు అనుసంధానం చేశారు. ఆ హెల్ప్ డెస్క్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు పనిచేస్తుంది. మండే టు సాటర్డే పనిచేస్తుంది. మేము 200 మంది పనిచేస్తున్నాం. 200 మెంబర్స్ వర్కింగ్ అండి. రౌండ్ ద క్లాక్ అంటే వచ్చేటువంటి కాల్స్ అంతా కూడా దానికి కాల్ సెంటర్ లాగా పనిచేస్తుంది. నేను రోజుకు 2 గంటలు పనిచేస్తానండి, హాస్పిటల్ సర్వీస్ చేస్తాను. నిజంగా హాస్పిటల్ కాల్స్ మీరు రిసీవ్ చేసుకున్నాం తెలుస్తుంది, మీరు ఆయన పాదాల దగ్గర వచ్చి పడతారండి. నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం తెలుసా, నిజంగా మనం ఎంత అదృష్టంతో తెలుసా. 2 పూటలు భోజనం చేస్తున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, భజన చేసుకుంటున్నాము, ఇంటికి వెళ్తున్నాము, మంచిగా చక్కగా మన యొక్క భర్తలతోటి, పిల్లలతోటి, మన పిల్ల పాపతోటి మంచిగా కాపురం చేసుకుంటున్నాం. ఏ ఆరోగ్య సమస్యలు చిన్న వచ్చినా స్వామి తీసుకుంటున్నారు. హాస్పిటల్ కాల్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి నిజంగా ఎంత బాధ తెలుసా. బయట ఆరోగ్యపరంగా వాళ్ళ బాధ చూస్తారంటే రుద్రబాబు ఈ జీవితం అనిపిస్తుంది. మాకు స్వామి ఉన్నాడు, స్వామి చూసుకున్నాడు అని చెప్పి నేను గంటబద్ధంగా చెప్పగలుగుతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ స్వామి ఆ విధంగా ఇంటా వెంట జంట ఉండి కాపాడుతున్నాడు అని చెప్పారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామి. స్వామి మార్గంలో లేనటువంటి వాళ్ళు, స్వామి అంటే తెలియనటువంటి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ గురి అవుతున్నారంటే నేను ఆ కాల్స్ రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి కాల్స్ వస్తాయి, జార్ఖండ్ నుంచి వస్తాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వస్తాయి. 5 days బేబీకి హార్ట్ ప్రాబ్లం అండి. 5 days, కెన్ యూ ఇమాజిన్? 5 months బేబీకి హార్ట్ ఆపరేషన్ చేయాలి. 20 years వాడికి క్రియాటిన్ యూరిన్ ప్రాబ్లం, యూరాలజీకి వెళ్ళాలి. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, బైపాస్ సర్జరీస్, చిన్న వయసులోనే షుగర్, మొత్తం థైరాయిడ్, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే నిజంగా ఆ కాల్స్ రిసీవ్ చేసుకోవడం మాకు తెలుస్తుంది. ఇంత అధ్వానంగా ఉందా బయట ప్రపంచం తెలుస్తుంది. నిజంగా మనం ఎలా ఉన్నాం, స్వామి దయవల్ల మంచిగా ఉన్నాం, మంచి పూజ చేసుకుంటున్నాం, భజన చేసుకుంటున్నాం, స్వామిని నమ్ముకున్నాం, స్వామి పాదాలను నమ్ముకున్నాం. ఈరోజు ఇన్ని సేవ చేస్తున్నాను కదండి, ఇంత చక్కగా మనం నాకు పూర్తిగా స్వామి ఇచ్చాడు కదా స్వామి. యూ బిలీవ్ మీ అండి, నా వయసు ఇప్పుడు 68 years అండి. ఇంతవరకు ఒక్క హాస్పిటల్లో నేను అడ్మిట్ కాలేదండి.
ఒక హాస్పిటల్ అడ్మిట్ కావడం కానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఏది లేదు. మంచి పర్ఫెక్ట్ హెల్త్గా ఉన్నాను. దానికి ఎవరు కారణం? స్వామి కారణం. స్వామి సేవల్లో మనం ఉన్నాం కారణం, భజనలు కారణం, పూజలు కారణం. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు, అందుకే మనం సేవ చేసుకోగలుగుతున్నాం. సో స్వామిని నమ్ముకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బయటి ప్రపంచంలో మనం కాల్స్లో చేసేస్తున్నప్పుడు చెప్తారు. ఒక్క ఉదాహరణ చెప్తానండి, నిజంగా చెప్తే మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే, జస్ట్ లాస్ట్ మంత్ మార్చ్లో ఫోన్ కాల్ వచ్చిందండి. నేను మామూలు డ్యూటీలో ఉన్నాను, ఆన్ డ్యూటీ కాల్స్ డ్యూటీలో ఉన్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి ఫోన్ వచ్చింది. హిందీ మాట్లాడాలి కాబట్టి నేను హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ కూడా మాట్లాడతాను కాబట్టి నేను 4 లాంగ్వేజెస్ హ్యాండిల్ చేస్తాను. అయితే వాడు హిందీలో మాట్లాడాడు. కహాసే బోల్ అంటే అలా ఏదో ఒకటే చెప్తున్నాను. ఏం ప్రాబ్లం ఉంది అంటే 22 साल का बच्चा है, क्या प्रॉब्लम है? పుట్టినప్పటి నుంచి వాడికి స్టూల్స్ పోయేటువంటిది మోసుకుపోయిందండి కింద. వాడికి 22 సంవత్సరాల నుంచి పైపేసి తీస్తున్నారు వాడికి. అసలు నిజంగా మనిషికి ఎట్లాంటి దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు నిజంగా చెప్పాలంటే. అంటే వాడికి స్టూల్స్ పోయేటువంటి మార్గం లేదు. మరి కైసా కర్రా అంటే సార్ పైప్ రాదా, పైప్ సేకరంటే పూరా లైఫ్ అయితే మొత్తం లైఫ్ అంతా కూడా అట్లాగే ఉంది. వాడి జీవితం ఏం కావాలి, పొద్దున వాడికి పెళ్లి ఎట్లా అవుతుంది, వాడి ఆరోగ్య సమస్యలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ఎంత ప్రాబ్లమ్స్ అంటే నిజంగా చెప్పాలంటే. బయటి ప్రపంచంలో అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే స్వామిని నమ్ముకోవడం, స్వామి భజనలు చేయడం, స్వామి యొక్క పూజలు చేయడం, స్వామిని ధ్యానం చేయడం. ఈ విధంగా మనం చేస్తుంటే మన ఆరోగ్యాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మనకు సేవ చేసే అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడు అన్నమాట. సో ఓన్లీ సొల్యూషన్ ఈజ్ భగవాన్ బాబా. స్వామిని నమ్ముకోవడమే మనం చేయాల్సిన. ఇట్లా హాస్పిటల్ సర్వీస్ తర్వాత ఈ యొక్క విద్యావాహిని పనులలో బిజీగా ఉన్న తర్వాత ఏంటంటే 2023లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఇప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమేష్ పండ గారికి నేను పోస్ట్గా పనిచేస్తానంటే ఆల్ ఇండియా టీంలో ఉన్నాను. అయితే సారు వాకినీస్ గురించి మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడే మాకు మా సిస్టర్ అన్నారు, కమలమ్మ గారు అన్నారు, సమ్ సార్ట్ ఆఫ్ స్వాధ్యాయం పారాయణ చేస్తున్నాం, 15 వాహినీస్ అయిపోయాయని చెప్పి. వాహినీస్ గురించి చాలా చర్చ, చాలా అధ్యాయాలు, స్వాధ్యాయాలు, పారాయణాలు చాలా ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్నాయండి. హిందీ వాళ్ళు అయితే మధ్యప్రదేశ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మేము 2019లో సాయి మన పూర్ణచంద్రలో వాహినీస్ గురించి ఒక నేషనల్ మీట్ అయిందండి. అప్పుడు మేము ఏం చేసామంటే సౌత్ ఇండియా అంటే ముఖ్యంగా తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో వాహినీస్ యొక్క పారాయణ స్టార్ట్ చేసాం. మీకందరికీ మా యొక్క చిన్న విన్నపం అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటి లేకుండా చెప్తున్నాను, ఉంటే కావాలి. 15 వాహినీస్ దయచేసి మీ ఇంట్లో ఉంటారంటే ప్రతి వాడ. దట్ ఈస్ అ ట్రెజర్ టు బి ప్రెజెంట్. మన ఇంట్లో 15 వాహినీస్ తప్పకుండా మన ఇంట్లో ఉండాలి. 750 రూపాయలు పెడితే అన్ని వాహినీస్ వస్తాయి. అయితే మీకు ఈ విషయంలో ఏంటంటే ఒక క్లారిఫికేషన్ కూడా నేను ఇస్తాను యాజ్ అన్ ఆర్గనైజర్. ఏంటంటే సత్యసాయి వచనామృతాలు వాహినీస్ రెండింటి భేదం ఏమిటంటే, సత్యసాయి వచనామృతాలు ఏంటంటే స్వామి చెబితే రాసుకున్నారు. ప్రొఫెసర్ నంజుండయ్య కావచ్చు, తర్వాత కస్తూరి గారు కావచ్చు, ప్రొఫెసర్ అనిల్ కుమార్ కావచ్చు, ఎప్పుడైతే ఆ ఉపన్యాసం అప్పుడు ఎవరంటే వాళ్ళు రాసుకున్నారు. సత్యసాయి స్పీక్స్ వచనామృతాలు స్వామి చెబితే రాసుకున్నాయి. కానీ వాహినీస్ స్వామి చెప్పలేదు, రాశాడు. స్వయంగా పెన్ను పెట్టి అవతారం యొక్క డిక్లరేషన్స్ అని చెప్తాం. ఏం రాశారు? 15 వాహినీస్ 26 సంవత్సరాలు పట్టిందండి స్వామికి రాయాలంటే. 26 years he has taken to write 15 వాహినీస్. అప్పుడు అవన్నీ కూడా సనాతన సాధనలో పబ్లిష్ అయ్యాయి. అవి ఈరోజు మోడర్న్ వేదాస్ అని చెప్తాం మనం. అవతార డిక్లరేషన్ అంటే ఈ అవతారం ఎందుకు వచ్చింది, మానవాడికి ఏం చెప్పాలని వచ్చిందంటే వాహిని చదవాలంటే, నిజంగా చెప్పాలంటే. అయితే వాహినీస్ గురించి ఏంటంటే ఒక సెంటెన్స్ చెప్పేసి దానికి తర్వాత చేసే కార్యక్రమం చెప్తాను. ఏంటంటే బాగా గుర్తుంచుకోండి, స్వామికి ఎవరు ఇష్టం అనేది బాగా గుర్తుంచుకోండి. సాయిరామ్ వాహినీస్ ద్వారా స్వామి చెప్పిందండి. నా ఉపన్యాసం ఒకటి ఏం అంతా కూడా స్వామి మాట్లాడిస్తున్నాడండి. నిజంగా చెప్పాలంటే వాహినీస్ గురించి ఒకే ఒక సెంటెన్స్ చెప్తాను, జాగ్రత్తగా పెట్టుకోండి. నాకు వినేవారు అవసరం లేదు, తినేవారు కావాలని చెప్పాడు స్వామి. అంటే ఆచరించే వాళ్ళు కావాలి అని చెప్పాడు. ఆచరణ లేకుండా ఉండేటువంటి వాడు నాకు అవసరం లేదని చెప్పాడు. మంచిగా ఉంది ఉపన్యాసం, భజన మంచిగా ఉంది అది కాదు. నీవు భజన పాడావా, నువ్వు కోరస్ ఇచ్చావా, నువ్వు గొంతెత్తి పాడావా, అది నాకు కావాల్సింది. అంటే సాధన చేయడం, ప్రాక్టీస్ చేసేవాడే స్వామికి ఇష్టం తప్ప ఒట్టిగా
అన్నం తినాలి అంటే తినేవాడు నాకు కావాలి, వినేవాడు అవసరం లేదంటే ఊరికి వినేవాడు అవసరం లేదంటే ప్రాక్టీస్ చేసేవాడు కావాలి. అదే సందర్భంగా స్వామి చెప్పినట్టు రాయలసీమ భాషలోనే చెప్తానండి. స్వామి చెప్పినట్టు మాట చెప్తాను ఏంటంటే 100 మంది ఇచ్చగాలు ఆడేవాళ్ళ కంటే ఒక్కడు మంచి మాట మాట్లాడేవాడు కావాలి నాకు అని చెప్పాడు. 100 మంది అనవసరంగా మాట్లాడేటువంటి వాడు నాకు అవసరం లేదు అని చెప్పాడు. ఒక్కడు చక్కగా మాట్లాడేటువంటి వాడు నాకు కావాలని చెప్పి స్వామి చెప్పాడు. ఈరోజు మనం అంతా కావాల్సింది ఏంటంటే మంచి పద్ధతులు, మంచి ప్రవర్తన, స్వామికి అంకితమై సమితికి అంకితమై సాధన చేసుకుంటూ సమితిలో బాధ్యత తీసుకునేటువంటి వాడే స్వామికి ఇష్టం. మిగతా వాళ్ళంతా కూడా స్వామి చెప్పినటువంటి వాడు ఏమనుకోకండి, దయచేసి ఎవరికి సంబంధించింది కాదండి, ఇది ఎవరిని ఇక్కడ ఉద్దేశించి కాదండి. సూడో డివోటీస్ అని చెప్పారు, అంటే దొంగ భక్తులు అని చెప్పాడు స్వామి. నేను చెప్పింది పాటించకుండా అటువంటి వాడు నాకు అవసరం లేదు, అటువంటి వాడు అసలు దూరం ఉన్నా పర్వాలేదని చెప్పాడు. సమితికి రాకపోయినా పర్వాలేదు, పాటించేవాడే కావాలి నాకు, అటువంటి డివోటీస్ నాకు ఇష్టమైనటువంటి వాడు. స్వామి ఎంతో అంత క్లియర్గా చెప్పినట్టు మనం వినాలండి. అందుకే మనం అంతా చేయాల్సిందంటే స్వామి యొక్క విషయాలు సాధన చేయాలి, వాటిని చదవాలి, భజన్స్ నేర్చుకోవాలి, రెగ్యులర్గా సమితికి రావాలి, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత ఏంటి, మన కుటుంబ సభ్యులను కూడా పార్టిసిపేట్ చేసేది చేయాలి. సో 2019లో ఆ విధంగా వాహినీస్ యొక్క మీటింగ్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఏం చేసామంటే తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ స్టార్ట్ చేసినాం. అదేంటంటే ప్రతి ఒక వారం ఒక చాప్టర్ పోస్ట్ చేస్తాము, తర్వాత క్విజ్ పోస్ట్ చేస్తాము, ఆ క్విజ్ కూడా అటెంప్ట్ చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు 15 వాహినీస్ చెప్పి ప్రశాంతి వాహిని లాస్ట్ నడుస్తుందండి. తర్వాత ఏం చేశారంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నిమిష్ పండే గారు ఏం చేశారంటే చాలా బాగుంది విషయం, లెటర్స్ టేక్ ఇట్ టు ద నేషనల్ లెవెల్ అంటే 6 లాంగ్వేజ్లో స్టార్ట్ చేసాం. ఈ 3 భాషలకే కాకుండా మరాఠీ కలిపాము, కన్నడ కలిపాము, తర్వాత హిందీ కూడా కలిపాము. కలిపేసి 6 భాషల్లో ఇప్పుడు నేషనల్ లెవెల్లో రామకథ రసవాహిని నడుస్తుంది. ఆ విధంగా వాహినీస్ యొక్క పారాయణం మొత్తం దేశం అంతా కూడా చేస్తున్నారు. అది కూడా పారాయణం పోస్ట్ చేస్తాము, క్విజ్ పోస్ట్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు 2023లో ఏం చేశారంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నిమిష్ పండే గారు ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ పెట్టారు. మీరు వింటారు, వాహిని సుధామృత అని వచ్చిందండి. వాహిని సుధామృత ఏంటంటే 20 to 60 years వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చాం. అంటే గూగుల్ ఫామ్ పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసాం. ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా అన్ని భాషల్లో వచ్చింది, 10 భాషల్లో నడుస్తుందండి. అయితే 5 వాహినీస్ ఒక గ్రూపు, 5 వాహినీస్ ఒక గ్రూప్, 5 వాహినీస్ ఒక గ్రూప్, 3 గ్రూపులు చేశారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఆ విధంగా లెవెల్ 1 5 చేసినటువంటి వాళ్ళకు సర్టిఫికేట్ వస్తుంది. 16th February 2024 సాయికులం హాల్లో ప్రోగ్రామ్ అయింది. ఫస్ట్ వాహిని సుధామృత యొక్క ప్రోగ్రామ్ అయింది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరం March 16th రోజు మళ్ళీ మొన్న జస్ట్ లాస్ట్ 2 months బ్యాక్ వాహిని సుధామృత యొక్క మీటింగ్ అయింది. అక్కడ సర్టిఫికేట్స్ కూడా 10 భాషల్లో చేసేటువంటి వాళ్ళకు సర్టిఫికేట్స్ ప్రదానం చేయండి. అట్లా వాహినీస్ పైన విస్తృతంగా అధ్యయనం జరుగుతుంది దేశం అంతా కూడా. దయచేసి నా యొక్క చిన్న విన్నపం అందరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏంటంటే తప్పకుండా వాహినీస్ తీసుకొచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి, ఆ పుస్తకాలు చదవండి. తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది. మనతో పాటు మన పిల్లలు కూడా నేర్పిస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇంకో 2 విషయాలు. తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్తానండి, రుద్ర గురించి ఒకటి చెప్తానండి. మనకందరికి తెలుసు స్వామి 2005, 2006 ఆ ప్రాంతం అంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది స్వామి యొక్క అవతారం 2011లో సమాప్తమైంది. అందరికీ తెలుసు కదా. స్వామికి అప్పుడు ఏం చేశారు, చైర్ దర్శనాలు, కార్ దర్శనాలు అని అనేవాడు. చైర్లో వచ్చేవాడు స్వామి, కార్లో వచ్చేవాడు. అయితే లేడీస్ అంతా కూడా చాలా బాధపడేవాడు, ఏడిచేవాడు. అయితే స్వామి చెప్పారు, ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, రుద్రం చాంట్ చేయండి భద్రంగా ఉంటారని చెప్పారు. తెలుసు కదా, రుద్రం చదివితే భద్రంగా ఉంటారని చెప్పి స్వామి వచ్చినటువంటి నోటిలో వాక్యం ఈ రోజు ప్రపంచం అంతా కూడా రుద్రం చాంట్ చేస్తున్నారని చెప్పాలంటే మేము కూడా. అయితే రుద్రమయం గురించి ఏంటంటే ఒక విషయం చెప్పేసి మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే నేషనల్ లెవెల్లో రుద్రమయం అనేది ఒకటి పెట్టారండి. 2025 అంటే ఈ సంవత్సరం 2025 నవంబర్, అక్టోబర్ 20th అక్టోబర్ అవతార ప్రకటన దినోత్సవం, లేకుంటే నవంబర్ 23 వరకు నమ్మకం, చమకము, దృఢత్వం, దుర్గా సూక్తం, ఈ 3 పుస్తకం లేకుండా చదివేటువంటి స్థాయి మనకు కావాలి. చాలా మంది పుస్తకం చూస్తూ అవుతారు, నో ప్రాబ్లం, పుస్తకం చూసి చదవండి. కానీ ఏంటంటే కరెక్ట్ అనోటేషన్స్ మనం వాడాలి. పుట్టపర్తి వాడదే మీరు ఫాలో చేయండి. స్వామి స్టూడెంట్స్ చేసేదే వేరే బయట నుంచి మనం తీసుకోకండి దయచేసి. ఆడియోస్ మీడియా వాడించినటువంటి ఆడియోస్ మాత్రం అంటే స్వామి స్టూడెంట్స్ వేదనాన్ని వాడించినటువంటి గైడ్లైన్స్ మాత్రం మనం ఫాలో చేయాలి. ఏమేం చేయాలి, నమ్మకం, చమకం, దృఢత్వం, దుర్గా సూక్తం,
ఈ మూడు మీరు 2025 ఈ సంవత్సరం నవంబర్ 23 వరకున పుస్తకం లేకుండా చదివేటువంటి ప్రాక్టీస్ చేయగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ విచ్ భగవాన్ has designed. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఆల్రెడీ సొంతంగా చదువుతాం, పుస్తకం లేకుండా చదువుతాం. అప్పుడు అట్లా చేస్తే మనకు పుట్టబడిలో అవకాశం వస్తుంది. మనం వాహిక సుధాంతం చేసినప్పుడు నేను ఫ్రంట్ లైన్లో కూర్చోగలిగాను, ఎందుకంటే నేను పుస్తకం లేకుండా చాంట్ చేయగలుగుతాను కాబట్టి మాకు ఛాన్స్ ఇచ్చారు. సో పుస్తకం లేకుండా నమ్మకము చమకం తడనమ్మకం దుర్గాసుతం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఫస్ట్ పుస్తకంతో స్టార్ట్ చేయండి, తర్వాత నెక్స్ట్ పుస్తకం లేకుండా బాగా ప్రాక్టీస్ చేస్తే. అయితే ఏంటంటే దీనికి దయచేసి అందరూ కూడా గౌరవించుకుంటే రోజు చదవాలండి. రుద్రం వారానికి ఒకసారి చదువుతూ ఉంటే సరిపోతుంది. రోజు చదవాలి రుద్రం, రోజు చాంట్ చేయాలి. ప్రతి సాయి ఒకటి ఇంట్లో కానీ సమితిలో కానీ కంపల్సరీగా రుద్రం చాంట్ చేయండి. మీకు నవంబర్ వరకు సొంతంగా వచ్చేస్తుంది, పుస్తకం లేకుండా రుద్రం అనేది వస్తుంది. మాకు చేసేందుకు మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, సాయికులంలో యాడ్ చేసే అవకాశం ఇచ్చారు. ఒకటి మనకు కూడా అట్లాంటి భగవంతుడు ఛాన్స్ ఇస్తారు. సో తప్పకుండా రుద్రాన్ని గురించి తర్వాత ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, లాస్ట్ పాయింట్ చెప్పేసి. తర్వాత ఏంటంటే ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగిందండి. మేబీ ఆయన పొరగట్టు మా చిన్నమ్మాయికి అంటే మా పిల్లలకు పేరు పెట్టామని చెప్పారు కదా, స్వామి పేరు పెట్టారు. పెద్ద పాప సాయిలత అని పెట్టారు. ఇప్పుడు అమ్మాయి డాక్టర్గా ఉంటుందండి చెన్నైలో. అయితే చిన్నమ్మాయికి పేరు పెట్టే విషయంలో ఏంటంటే మా మిస్సెస్ తర్వాత మా అత్తగారు వెయిట్ చేశారు, 10 రోజులు వెయిట్ చేశారు, స్వామిని పలకరించలేదు. ఎట్లా పేరు పెట్టలేదు చిన్నమ్మాయికి అని అనుకున్నాము. అయితే మా మామగారు ఏం చేశారంటే రూమ్లో ఒక చిన్న ఒక మాట చెప్పాడు, పెద్ద బాబు పేరు సాయిలత కదా, చిన్న బాబు పేరు శాంతలత పెట్టుకోండి అని చెప్పాడు. మనం ఎప్పుడైతే డిసైడ్ చేసామో స్వామి ఇంటర్ఫేర్ కాడే, నెల రోజులు కూర్చున్న అమ్మాయికి పేరు పెట్టలేదు. ఎందుకు? మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి. సో పెద్ద బాబు పేరు సాయిలత అన్నాడు, మా మామగారు ఏమన్నారు శాంతిలత పెట్టుకోండి అంటే ఇంకా మేము డిసైడ్ అయిపోయాం, ఇంకా స్వామి పలకరిస్తలేరు పేరు పెడతలేరు కాబట్టి సరే శాంతిలతనే. ఎప్పుడైతే మనం శాంతిలత డిసైడ్ చేసుకున్నామో ఆ రోజు స్వామి వచ్చారు. వచ్చి అమ్మాయికి మంచిగా విభూతి పెట్టి తలపైన విభూతి చేసి ఆశీర్వాదం చేయండి. మన యొక్క అభిష్టానికి స్వామి ఎప్పుడు కూడా కూడనేది ఇక్కడ చెప్పడం అంటారు. సో మనం రుద్రం చదవాలి, నేను సొంతంగా నేర్చుకోవాలి, సాయికులం ద్వారా నాకు అవకాశం కావాలని మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటామో అప్పుడు భగవంతుడు కూడా మనకు అవకాశం కల్పిస్తాడు. అది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, 2007 అండి. 2007 అంటే సుమారు ఇప్పుడు 2023 కదా. 2007లో ఒక భక్తుడు మన మహబూబ్నగర్ జిల్లా భక్తుడే, వైశ్యులు అనుకోండి. అతను వాళ్ళ అమ్మా నాన్న కోరిక ప్రకారం వాళ్ళు చనిపోయారు. తల్లి ఉండింది కొంతకాలం, తండ్రి చనిపోయారు. ఆయన ఏం చెప్పాడంటే అరే మనం స్వామికి ఏదైనా దానం చేయాలి, స్వామికి ఏదైనా డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి తండ్రి పరపదించాడు, స్వామిలో ఐక్యమైపోయాడు. అంటే కొడుకు పెద్ద కొడుకు బాధ్యతగా ఏం చెప్పాడంటే నా దగ్గరికి వచ్చాడు, సార్ మా నాన్నగారు ఈ విధంగా కోరారు, మేము 14 ఎకరాలు స్వామికి ఇవ్వాలనుకుంటున్నాం స్వామి అని చెప్పారు. అంటే మరి సరే, ఆయన పేరు మనోహర్ అండి. మనోహర్ గారు మరి సరే నేను చూస్తాను, నేను కొంచెం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను, అప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాను. ఆర్గనైజేషన్లో చాలా మందితో సంబంధాలు ఉంటాయి కాబట్టి నా దగ్గర వచ్చాడు. సరే చూసాం, ల్యాండ్ చూసాము. అది ఎక్కడుంది అంటే కల్లపూర్తి రూట్లో పెట్టిన తర్వాత డిండి మార్గం ఉంటుంది. మీరు అచ్చంపేట మనకు ఐడియా ఉన్నప్పుడు డిండి అచ్చంపేట ఉంటుంది, డిండి ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ తర్వాత ఒక 10 కిలోమీటర్ల తర్వాత అచ్చంపేట 12 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీశైలం పెట్టేదారు అని చెప్పి ఆ భక్తుడు సార్ 14 ఎకరాలు మేము ఇవ్వాలనుకుంటున్నాం సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్వామికి డొనేట్ చేయాలి. 14 ఎకరాలు అంటే పెద్ద ఏరియా అండి. మామూలుగా ఇక్కడ ఫ్లాట్ గజం ఇవ్వండి వాడి కింద మీదే, బట్ ఓ గజం ఇయ్య సాంగ్ అంటే వాడి ఇంటికెట్టి భార్యతో ఆలోచిస్తాడు, గజం కాదు గజం కూడా ఇయ్యనని చెప్పని భార్య చెప్పి పంపిస్తున్నాడు. అట్లా ఉంటాం. 14 ఎకరాలండి మాటలా. మరి సరే మనోహర్ గారు మనం చేద్దాం. అది రోడ్డుకు 3వ పెట్టండి యాక్చువల్గా. సో మనకు రోడ్డు వైపు మనం బాట వేసుకోవాలన్నా, కార్లు పోవాలన్నా, మన స్వామి ఏది ఆర్చ్ పెట్టాలన్నా అంటే ఫస్ట్ బిట్టు కొనుక్కోవాలి. సో అప్పుడు మనం డివోటీస్ అంతా కలిపి ఏం చేసామంటే ఆ ప్రాంతంలో 37 ఎకరాలు కొన్నామండి. వాటి 14 వాళ్ళు ఇచ్చారు, మిగతా అంతా కూడా పర్చేజ్ చేసాం. విజయసాయి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ట్రస్ట్ ఫామ్ చేసాం. విజయసాయి గారు కాంట్రిబ్యూట్ చైర్మన్, నేను దానికి చైర్మన్ ఉన్నాను. సార్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి. సార్ ఇంకా ఆ విధంగా స్వామిలో అయిపోయారు. అయితే అప్పుడైతే 37 ఎకరాలు మేము తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 2007-8లో రిజిస్ట్రేషన్ అంతా అయిపోయి మొత్తం మా లోకల్ ట్రస్ట్ మేమైతే ట్రస్ట్ ఫామ్ చేసామో దానికి విజయసాయి గారు నేను బాధ్యత వహించాము. ఆ ట్రస్ట్ మొత్తం 30 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, 2011లో ప్రపంచంలో పెద్ద ఏమైపోయారు మన స్వామి గారు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన
అంతదానం అయిపోయారు స్వామి. ఆర్గనైజేషన్ డల్ అయిపోయింది, తర్వాత మన సమితి డల్ అయిపోయింది, నరసింహలకు వస్తారు, భజనలకు వస్తారు. 2011 సార్ తెలుసు కదా మీకు. 2011 అయిపోయారు స్వామి, అంతర్జాలం అయిపోయారు స్వామి. ఫిజికల్ బాడీ వదిలేశారు. ఇంకా అప్పుడు ఒక పెద్ద వాక్యం ఏర్పడిపోయింది. ఏం చేయాలి, ఇంత పెద్ద ల్యాండ్ 37 ఎకరాలు అయితే తీసుకున్నాం, కానీ ఏం చేయాలి చెప్పి మేము పెద్ద సంకటంలో పడ్డాం. తర్వాత మళ్ళీ అదే డివోటీ వచ్చేసి సార్ ఒక మెడికల్ క్యాంప్ పెట్టాల్సి అని చెప్పి 2013లో మళ్ళీ వచ్చాడు. 4-5 ఏళ్ళ గ్యాప్ తర్వాత మేము పక్కన అక్కడ ఒక మామిడి తోట ఉంటే మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే 2013 ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. 33 మంది పేషెంట్లతోటి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ సండే మెడికల్ క్యాంప్ ఉంటుంది. మీరు నమ్మండి, భగవంతుని యొక్క అనుగ్రహం ఎంత ఉందో మనం చేసే సంకల్పానికి. ఏప్రిల్ 2030 నుంచి ఇంతవరకు 2025 వరకు ఒక్క మెడికల్ క్యాంప్ కూడా మానలేదండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే కంపల్సరీగా మెడికల్ క్యాంప్ ఉంటుంది జనాలలో. అయితే ఏం తెలుసా, 33 మంది పేషెంట్తో స్టార్ట్ చేసినటువంటి క్యాంప్ ఈరోజు 700 మంది పేషెంట్ వస్తారండి. హైయెస్ట్ క్యాంప్ ఇన్ భారతదేశం. మొత్తం కంట్రీలోనే హైయెస్ట్ ఓపీ ఉండేది మా చెన్నారం మెడికల్ క్యాంప్. తర్వాత మాకు డివోటీస్ యొక్క సహకారం ఎంత వచ్చిందంటే, నేను ఒక టీం ఫామ్ చేసుకున్నానండి. మంచి డైనమిక్ టీం పెట్టేసుకున్నాను నేను. ఆ టీం ద్వారా ఏమైపోయిందంటే, మనకు ఉండే ల్యాండ్లో మంచి బిల్డింగ్ కట్టాము. 7,200 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టాము. బ్రహ్మాండమైన మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఇప్పుడు. ఒక్క సండే, ప్రతి నెలలో ఫస్ట్ సండే ఉంటుంది. ఏ ఒక్క సండే కూడా మేము మానలేదండి. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చేశాను మేము. ఇప్పటికి 130 క్యాంపులు అయిపోయాయండి. 10 ఏళ్ళు దాటిపోయింది, 11వ సంవత్సరం నడుస్తుంది. అయితే ఇది బాగా ఉంది, మెడికల్ క్యాంప్ బాగా నడుస్తుంది. నాకు మంచి టీం ఉంది, మంచి ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, అందరూ సహకారం చేస్తున్నాం చాలా బ్రహ్మాండంగా. అయితే మందులు ఇస్తాము, భోజనం పెడతాము, కన్సల్టేషన్ చేస్తాము, డయాగ్నోస్టిక్ ల్యాబ్ కూడా ఉంది బాగా. క్రియాటిన్, ఈసీజీ, తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తర్వాత పెథాలజీ మొత్తం ల్యాబ్ అంతా కూడా చెప్పాను. తర్వాత ఐ క్యాంప్, ఐస్ వస్తారు, తర్వాత జనరల్ డాక్టర్స్ వస్తారు, లేడీ డాక్టర్స్ వస్తుంది. ఫస్ట్ సండే మెడికల్ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే తర్వాత ఏమైంది, మళ్ళీ మాకు ఆలోచించి ఇంత పెద్ద ల్యాండ్ ఏం జరుగుతాం, ఒక మెడికల్ క్యాంప్తో మనకేం సరిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో కొంత మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాం. మన మాధవీలత గారి యొక్క ఆధ్వర్యంలో ఒక సుమారు 15-20 ప్రోగ్రామ్ చేసాము. చాలా ప్రమాణంగా నడుస్తున్నాయి కూడా. జెంట్స్ లేడీస్కి చాలా ప్రమాణంగా నడుస్తున్నాయి. అయితే ఇంత పెద్ద ల్యాండ్ ఏం చేయాలి ముందు అని చెప్పి ఏం చేసినామంటే, మన ట్రస్ట్ కన్వీనర్ దొరగారిని నేను అప్రోచ్ చేయాలి. మన మాజీ డీజీపీ గారు ఉన్నారు కదా, మన ట్రస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఏం చెప్పారంటే, విషయం ఇంత పెద్ద ప్రాజెక్టు సత్యసాయి ట్రస్ట్ ఏపీఎస్ వాళ్ళు చేయలేరు, వాళ్ళు కొంత హెల్ప్ చేశారు మాకు బిల్డింగ్ కట్టేందుకు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు హెల్ప్ చేశారు. నేను డైరెక్ట్గా రత్నాకర్ గారిని అప్రోచ్ కమ్మని చెప్పాను. ఎవరు మన దొరగారు చెప్పారు. నేను వెళ్ళి చెప్తాను, నేను పుట్టపర్తి పెట్టినప్పుడు రత్నాకర్ గారికి అంతా చెప్తాను, నీ గురించి చెప్తాను అని చెప్పి ఆయన వెళ్ళి చెప్పాడు. ఇట్లా తెలంగాణలో మంచి ప్రాజెక్ట్ ఉంది, అక్కడ హైదరాబాద్ లక్ష్మణరావు గారు బాగా చేస్తున్నారంటే, నేను అదే అదనంగా వెళ్ళేసి రత్నాకర్ గారిని కలిశాను. కలిస్తే ఆయన బ్రహ్మాండంగా చాలా సంతోషపడ్డాడు. నిజంగా బా మీరు ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఇంత మంచి మెడికల్ క్యాంప్ చేస్తున్నారు, నిర్విరామంగా చేస్తున్నారు, ఏ ఒక్క క్యాంప్ కూడా మానలేదు కదా, మంచి చేస్తున్నారని చెప్పి మేమేం చేశాను, సార్ మీరు 33 ఎకరాలు తీసుకోండి సార్, స్వామి యొక్క పాదాల చెంత పెట్టాలని అనుకుంటున్నామంటే రెడీ యాక్సెప్టెడ్ ఆయన రత్నాకర్ గారు. చూడండి స్వామి సంకల్పం ఎట్లా ఉంటుందో. ఎగ్జాక్ట్ 2 years బ్యాక్ ఫిబ్రవరిలో రత్నాకర్ గారు అచ్చపెట్టుకు వచ్చారు. వచ్చేస్తే 33 ఎకరాలు స్వామి యొక్క పాదాల చెంత సత్యసాయి ట్రస్ట్ వారికి మేము డొనేషన్ ఇచ్చేసామండి. 33 acres ద మాక్సిమం ల్యాండ్ ఇన్ ఇండియా. సత్యసాయి ట్రస్ట్ వారికి స్వామి పాదాల చెంత మంచి ధరణి పోర్టల్లో వాళ్ళకి పాస్బుక్ కూడా వచ్చేసింది. రత్నాకర్ గారు ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. నిజం చెప్పాలంటే నేను వెళ్ళినప్పుడులో సార్ నాకు తప్పకుండా కలమని చెప్తాడు, వెళ్తాను, మాట్లాడతాను, మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అయితే ఆయన అడిగారు, రత్నాకర్ గారు నాకు చాలాసార్లు అడిగారు, ఏమనుకుంటున్నాం విశ్వనాథరావు గారు, మీ టీం అంతా ఏమనుకుంటుంది అంటే, దాన్ని నేను చెప్పాను, సార్ నేను స్వామి స్టూడెంట్ కాదండి, కానీ మా ఇంట్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు సార్, మా 2 డాటర్స్ వాళ్ళు, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ యొక్క బ్రాంచ్ పెట్టమని చెప్పాను, యూనివర్సిటీ బ్రాంచ్. తప్పకుండా చేద్దాం మనం అంటే, హాస్పిటల్ కూడా పెడదామని చెప్పాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా పుట్టపర్తిలో బెంగళూరులో, మనం హాస్పిటల్ కూడా పెడదాం. 33 ఎకరాలంటే మాటలో పెద్ద ఏరియా, యూనివర్సిటీ రావచ్చు అక్కడ. సో ఈ రోజు ఏంటంటే చెన్నారం ప్రాజెక్ట్ ఆల్ ఇండియా లెవెల్లోనే చాలా మాక్సిమం ఓపీ తోటి మంచి ఒక హెల్తీగా నడుస్తున్నటువంటి క్యాంప్ ఈ రోజు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారికి మనం 33 ఎకరాలు ఇచ్చాము. సార్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ ప్రాజెక్టు ముందుగా ఏంటంటే చక్కగా స్వామి యొక్క అనుగ్రహంతో మన తెలంగాణలోనే కాకుండా మన భారతదేశానికి ఒక మకుటాభిమానంగా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయని చెప్పి స్వామివారిని మేము ప్రార్థిస్తున్నాం.
స్వామి దేవాలయం ఏంటంటే నాకు మంచి టీం ఏర్పడిపోయింది కాబట్టి చక్కగా ప్రతి నెల క్యాంప్ నడపడం, వాళ్ళకి అందరికీ కూడా సేవ చేయడం, భోజనాలు పెట్టడం ఏదో జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ నాంది మా ద్వారా స్వామి చేయించడం అనేది చేశాడు. తర్వాత మనకు వినాయకుడు చెప్పేసింది. వినాయకులు ఏంటంటే ఒకసారి మామూలు బయట జరిగే వినాయకులు మామూలుగా ఉంటాయి కదా, ఒకటే ఒక వినాయకుడు షేర్ చేసుకుని నేను క్లోజ్ చేసేస్తాను. 2011 అండి కరెక్ట్గా స్వామి ఆ సంవత్సరమే ఏప్రిల్లో మీకు తెలుసు కదా స్వామి నిర్యాణం అనుకుంటే స్వామి నా లైఫ్ కూడా చాలా వైబ్రెంట్గా లైఫ్ నడిచిందండి. నిజంగా చెప్పాలంటే స్వామి చెప్పాను, తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లవాడిని ఎంత హైయర్స్ తీసుకెళ్లారంటే ప్రతి నెల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కడం, పెద్ద పెద్ద హోటల్స్లో 5 స్టార్స్లో ఉండడం, మంచి శాలరీ, చేతి మీద డబ్బు, తర్వాత ఎన్ని కంట్రీస్ తిరగాలంటే అన్ని కంట్రీస్ తిరగాలని చెప్పాలంటే ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ కిందంటే ఎప్పుడు ఫ్లైట్లో తిరగడం, పెద్ద హోటల్లో చేయడం, స్వామి ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం నిజంగా చెప్పాలంటే అది నిర్వచించలేనటువంటి అనుగ్రహం. అంత మంచి వైబ్రెంట్ లైఫ్ ఇచ్చాడు. అయితే 2011 ఒక సంఘటన చెప్పేసి నేను ముంచేస్తాను. ఏప్రిల్ కరెక్ట్ 5th రోజు అండి, ఏప్రిల్ 11th స్వామి 24th స్వామి నిర్యాణం కదా, కరెక్ట్ ఏప్రిల్ 5th మార్చ్ 5th ఒక నెల ముందు నేను బాంబే ఆఫ్షోర్లో చాలా ఏళ్ళు పనిచేశాను. అట్లాగే అహ్మదాబాద్ ఆఫ్షోర్లో పనిచేశాను. ఆ టైంలో అంబారా అని చెప్పి చెన్నై వాటి దగ్గరలో పనిచేశాను. మాకు మార్నింగ్ 4 o'clock లేవాలి. ఇక్కడ ఆఫ్షోర్ చాలా టఫ్ లైఫ్ ఉంటుందండి, ఆయిల్ అండ్ గ్యాస్తో పని కదా. అయితే మార్నింగ్ 4 o'clock లేచి మేము ఇంకా 6 o'clock రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి పని. ఆఫ్షోర్ దగ్గర అంటే సముద్రం పైన అని చెప్పి బంగాళాఖాతంలో కరెక్ట్గా 5 ఆ ప్రాంతంలో నేను జస్ట్ నిద్ర లేచి అప్పుడే ఓంకార సుప్రభాతం చేసుకుందామని చెప్పి అట్లా మస్కతో ఉన్నాను. ఒక మంచి కళ వచ్చిందండి. కళ ఏంటో తెలియదు చెప్పాలంటే ఫ్యూ సెకండ్స్ స్వామివారు ఉన్నారు, మంచి సింహాసనంలో కూర్చున్నారు, నేను నా మిస్సెస్ మా పిల్లలిద్దరు ఉన్నాను, స్వామి పాదాల దగ్గర కూర్చున్నాం. ఫ్యూ సెకండ్స్ స్వామి దర్శనం ఇచ్చారు నాకు. ఆఫ్షోర్లో బంగాళాఖాతంలో పడుకొని నేను డ్యూటీ చేస్తున్న సమయంలో ఫ్యూ సెకండ్స్ అయితే స్వామి అందరు నాకు తెలియలేదు ఎందుకు ఇట్లా జరిగింది. స్వామితో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. స్వామి డ్రీమ్లో ఎన్నోసార్లు వచ్చాడు, మిస్సెస్ కూడా వచ్చారు, పిల్లలకి ఎన్నోసార్లు డ్రీమ్స్ వస్తాయి. ఏందబ్బా ఈ డ్రీమ్ అప్పుడు డ్యూటీలో బంగాళాఖాతంలో నేను డ్యూటీ చేసుకుంటే నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక నెల లోపలే ఇదంతా జరుగుతుంది అని చెప్పి స్వామి మరి ఏం ప్లాన్ ఏంటో కొంతమంది డివోటీస్కి ఇచ్చారో, నాలాగా ఎంతమంది వేల మందికి ఇచ్చాడో తెలియదు. కానీ నాకు ఆ కళ స్వామి లాస్ట్ దర్శనంగా నేను భావించుకొని అది నిజంగా స్వామి నాకు ఆర్గనైజేషన్ పరంగా ఎన్నో బాధ్యతలు ఇస్తాడేమో చేసుకుంటా అని చెప్పి నిజంగా నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నానంటే మోస్ట్లీ ఆ 2011లో స్వామి ఇచ్చినటువంటి దర్శనమే ఈరోజు నాకు సేవా పథంలో ముందుకు వెళ్ళడానికి స్వామివారి అనుగ్రహం నిజంగా ఆ విధంగా నా పైన కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో అట్లా ఎన్నో మిరాకిల్స్ ఎన్నో జరిగాయండి. మనకు లిమిటెడ్ టైంలో కొంతవరకు నేను షేర్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. మీరంతా కూడా ఓపికగా ఉన్నందుకు, స్వామి నా చేత పలికించినందుకు స్వామివారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమర్పణ ప్రోగ్రాంకు మన బ్రదర్ స్వరూప్ వాళ్ళ యొక్క టీం నాకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా అల్యూమిని స్టూడెంట్స్ అందరికీ కూడా, అలాగే సమితి యొక్క పెద్దలకు, సమితి కన్వీనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత భావంతో నేను నమస్కారం చేసుకుంటూ స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గురు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. సార్ స్వామివారి దివ్యచరణ వెళ్తూ స్వామి ఆర్గనైజేషన్, స్వామి మన లైఫ్లో ఎంటర్ అయ్యాక స్వామి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనకు కలిగజేస్తుంటారు. కానీ వీఆర్ ఓన్లీ సీయింగ్ వన్ సైడ్. అదే స్వామి ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నారు, చాలా బాగుంది, స్వామితో అనుభవాలు బాగా చాలా బాగున్నాయి. కానీ దాని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కి ప్రతి దానికి ఒక టూ సైడ్స్ ఉంటాయి కదా. సెకండ్ సైడ్ మనం ఎంతవరకు స్వామిని అనుభవించగలుగుతాం. స్వామి మన అనుభవాలు అంటే నీకు ఏదో కష్టం వచ్చింది, ఏదో సిచ్యువేషన్ నీడ్ వచ్చింది, స్వామి విల్ బీ దేర్ ఫర్ యూ ఎవ్రీ ప్రతి క్షణం నీ ఎంత అవుతూ అన్ని చూసుకుంటున్నారు. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం ఎంతవరకు స్వామి ధ్యాసలో, స్వామి సేవలో ఉండగలుగుతున్నాం. రైట్? ఒక జీవితం స్వామిని నమ్ముకొని ఉంటే ప్రతి ఒక్కరి ఆయన చూసుకుంటున్నారు అన్నాక మనకి ఏ చింత ఉండకూడదు.
ఒక చిన్న పిల్ల ఉందంటే పేరెంట్స్ చూసుకుంటున్నారా అన్న ధైర్యం ఉంటుంది కదా. ఎస్పెషల్లీ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి బాధ, ఎటువంటి చింత ప్రతి ఒక్కరికి తెలుసారి చిన్నప్పుడు ఎంత బాగా ఉంటుంది. ఎందుకంటే ఒక ధైర్యం, పేరెంట్స్ ఆర్ దేర్ టు టేక్ కేర్. అటువంటి తల్లి భగవంతుడు ఒక రూపం దాల్చి మన ముందుకు వచ్చి ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఇస్తున్నారు. కానీ ఎంతవరకు మనం ఆ అనుభవాలను ప్రతిరోజు అనుభవించేలా ప్రయత్నిస్తున్నాం. ఎన్నో సేవలు ఉన్నాయి. యాక్చువల్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ ఓన్లీ ఆర్గనైజేషన్ వేర్ స్వామి హ్యాస్ గివెన్ ఇట్. స్వామి తన పేరు పెట్టుకొని స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇదన్నా బాగుపడండి. సో అలాంటి జీవితాలంతా మనం మార్చుకొని స్వామిని నిరంతరం అనుభవిస్తూ ఉండాలని కోరుకుంటూ, నిజంగా సార్ గారి లైఫ్ లో వింటుంటే వారి లైఫ్ అంతా స్వామిని ఎక్కడ చూడు స్వామి, డేలో 24 గంటల్లో స్వామి ఏదో పరంగా స్వామి సేవలు, స్వామి కార్యక్రమాల్లో అనుభవిస్తున్నారు. కానీ నిజంగా వారు చెప్తుంటే అర్థమవుతుంది కదా ఎంత ఆనందంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్ దట్ టుడేస్ లైఫ్ ఈ కాలం నాట్లో బాగా కోల్పోతున్నది. ఇప్పటికీ అంటే ఏజ్ వస్తుంది, ఎస్పెషల్లీ మన సమితిలో చూసుకుంటే చాలా చిన్నవాడిని, బట్ ఒక పేరెంట్స్ భావంతో చెప్తున్నాను. ఇంకా అదే లైఫ్ లో ఉండిపోతున్నాం. పిల్లలు, మనవరాళ్ళు, యంగర్ జనరేషన్ అయితే స్టడీస్ అని, పిల్లల చింతలు, మనవళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల చింతలు అన్నీ అవుతున్నాయి. కానీ మన వారికి వచ్చే వరకు దేర్ షుడ్ బి కట్ ఆఫ్ టైం పెట్టుకుని సరే అయిపోయింది బాధ్యతలు ఇవి. బట్ ఎంతవరకు మళ్ళీ తిరిగి మనకు వచ్చిన భగవంతుడి ఇక్కడ దొరుకుతుంది భగవంతుడు. అటువంటి భగవంతుని వాళ్ళ లైఫ్ లో చూస్తున్నాం. అలాగే వాళ్ళ లైఫే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో స్వామి అనుభవాలు ఎన్నో ఉంటాయి. సో ఒకసారి మనం ఆలోచించుకొని నెమరు వేసుకొని ఎటువంటి ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నామో ఒకసారి మనం గుర్తు చేసుకొని మరి స్వామి సేవలో వీలైనంతగా ఎంత టైం ఉంటే అంత టైం స్వామిని ఎక్స్పీరియన్స్ చేసుకోగలిగే అవకాశాన్ని మనం తీసుకోవాలని కోరుకుంటూ ఈనాటి సమర్పణ కార్యక్రమానికి పిలవగానే ఎంతో ఆనందంగా చేసినందుకు సార్కి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ సో స్వామి కానుకగా వచ్చిన లక్ష్మణరావు సార్ గారు ఉంటే రావాల్సింది. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्तजना संरक्षक भक्तजना संरक्षक हरि महेश्वर। ओम जय जगदीश हरे श्री वदना श्रीधरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते।
शिव साई महादेव